వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ప్రధానంగా ఈరోజు మన ఉమెన్స్ డే స్పెషల్ షోని వేటా టీంతో చేస్తున్నాం. మనకి ఆడవారి సమాజంలో ఎంత అవసరం, ఎంత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, ప్రస్తుత కాలంలో చూసినట్లయితే అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. కమలా హ్యారిస్ కూడా ఆమె ఉప ప్రధానిగా కూడా ఆమె ఎన్నుకోబడ్డారు ఉపాధ్యక్షురాలుగా. సో ఇదంతా చూసినట్లయితే మనకి మహిళా సాధికారత, అదేవిధంగా మహిళా ఎంపవర్మెంట్ ఏ విధంగా వడివడిగా ముందుకు అడుగులేస్తుందో మనం తెలుసుకోవచ్చు. సో మరి దీన్ని ఏ విధంగా ఇన్స్పైర్ తీసుకొని ఇప్పుడు మనకి ప్రధానంగా అమెరికాలో ఉన్న ఉమెన్సే కానీ లేదా భారతదేశంలో ఉన్న అనేక మంది తెలుగువారికి కానీ వీరందరికీ ఎటువంటి ప్రభావం ఉంది? సో ప్రధానంగా మహిళా సాధికారత సాధించడంలో వీరంతా కూడా ఏ విధమైన అడుగులు ముందుకు వేస్తున్నారు? సో మహిళా అసోసియేషన్ వేటా వారి ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? సో వారి టీంతో మనం ముందుగా మాట్లాడి తెలుసుకుందాం. హలో ఝాన్సీ రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. అండ్ ఆల్ శైలజా కల్లూరి గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్. అదేవిధంగా మనకి ప్రధానంగా ఎవరైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆర్వీపీసీ అందరికీ కూడా ముందు వేటా టీం అందరికి కూడా శుభాకాంక్షలు అండి. మీరు ఈ ఆయా పదవుల్లో మీరు ఎన్నుకోబడినందుకు. ఎస్ ముందుగా ఝాన్సీ రెడ్డి గారు మీరు చెప్పండి, ప్రధానంగా వేటా ఏ విధంగా ముందుకు కొనసాగుతుంది? సో ఆల్రెడీ స్థాపించి ఎన్నాళ్ళు గడుస్తుంది? సో ప్రధాన ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. అండ్ సాక్షి ప్రేక్షకులు అందరికి కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇప్పుడు వేటా అనేది మనం స్థాపించి 2019లో జరిగింది. యాక్చువల్లీ అది కూడా ఉమెన్స్ డేకే మేము లాంచ్ చేయడం జరిగింది. అట్లానే మన 2019 సెప్టెంబర్లో మనము అంటే వి లాంచ్డ్ వేటా విత్ ఈవెంట్. సుమలత గారిని తీసుకొచ్చి మనము లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి చేసాము. అప్పటి నుంచి కూడా అంటే వీఆర్ ట్రైంగ్ టు మోటివేట్ ఉమెన్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అమెరికాలో, అంటే ఎస్పెషల్లీ మీకు ఇండియాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి చాలా ఉన్నాయి. అమెరికాలో మాత్రము మనకి స్పెషల్గా ఉమెన్ ఆర్గనైజేషన్స్ ప్లస్ ఉమెన్ ఎంకరేజ్మెంట్కి ఏమి లేవు అనేది చూసి దాన్ని ఇది వేటా అనేది అంటే స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే అంటే ఇప్పుడు చెప్పండి. సో అట్లానే ఇప్పుడు ఉమెన్ కంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి. అట్లానే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ మన లైఫ్లో, అంటే అవి ఇప్పుడు చాలా మందికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఎమోషనల్ యూనో సైకలాజికల్ స్ట్రాంగ్ ఉండరు. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనం యాజ్ అ వైఫ్ గానో యాజ్ అ మదర్ గానో వి డిపెండ్ ఆన్ అవర్ హస్బెండ్స్ అలాట్. సో ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు అంటే ఉమెన్ ఆల్వేస్ లివ్ లాంగర్ దెన్ మెన్. అండ్ ఒక్కోసారి మెన్ కి ఏమవుతుందో చెప్పలేము మనం మన లైఫ్ లో. అంటే హోప్ఫుల్లీ నథింగ్ విల్ హ్యాపెన్, బట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ గా సెక్యూర్ ఉన్నా కానీ సమ్ టైమ్స్ దే డోంట్ హ్యావ్ అ సైకలాజికల్, మోరల్, ఎమోషనల్ సపోర్ట్. సో అలాంటి అన్నిటికి కూడా దే ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఇప్పుడు మనం ఇండియా నుంచి మనం మన ఫ్యామిలీస్ వదిలిపెట్టుకొని అమెరికా వచ్చాము. మనకు అమెరికాలో ఫ్యామిలీ సిస్టమ్ చాలా తక్కువ ఉంటది. అంటే ఇప్పుడు ఇక్కడ కంపేర్ టు ఇండియాకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యూ నీడ్ సంబడి టు టాక్ టు, యూ నీడ్ సంబడి టు లిసన్ అండ్ సంబడి టు గివ్ యూ ద గైడెన్స్, అంటే టు షో పాత్. అంటే ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు, అంటే ఇప్పుడు మనకి ఎన్నో సిచ్యువేషన్స్ జరుగుతాయి మన లైఫ్ లో. సో దాన్ని మనం ఛాలెంజింగ్ గా తీసుకొని మనం కన్వర్ట్ చేసుకొని మోర్ పాజిటివ్ వే, మోర్ అంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా రావాలే తప్పితే మనం ఇంకా అది నిరాశపడి మనం ఇంకా డౌన్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ హూ కెన్ ఏబుల్ టు లిసన్ టు ద ఉమెన్ ఇష్యూస్. ఉమెన్ ఇష్యూసే కాకుండా దే నీడ్ somewhere to go and get a guidance and help. So అలాంటప్పుడు ఏమో, అండ్ ఆల్సో ఇంపార్టెంట్, ఉమెన్ ఈజ్ ఆల్వేస్ టాలెంటెడ్ బై బర్త్. సో వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఏంటంటే దే కెన్ షో దేర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈస్ దేర్ గుడ్ అట్. అండ్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఏ ఫీల్డ్ లో స్ట్రెంగ్త్ ఉన్నారో, ఇప్పుడు నాట్ ఓన్లీ ఎంపవరింగ్ దెమ్సెల్వ్స్ అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ దెమ్సెల్వ్స్ అండ్ దే కెన్ మేక్ అదర్ ఉమెన్ స్ట్రాంగ్. So and give them guidance and also help other women's issues too. That's what the Veta is mainly
is a service oriented and helping women అంటే ఇప్పుడు ఏ part of the world అయినా globally that can come out and call us and give us the send us the email any help that they need. So like I said, a lot of times they need a guidance, sometimes they need a path to show them, okay, when other women does it, why can't we do it? So that's where we play the as a Veta in their life and to get them motivation speakers కానీ అట్లా. యా, ఝాన్సీ రెడ్డి గారు, మీరు ఫౌండర్గా అండ్ ఈరోజు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ముందుగా మీకు సెకండ్ వార్షిక వేటా ఆల్రెడీ స్టార్ట్ చేసి మీరు చెప్పినట్టుగా 2 years కంప్లీట్ అవుతుంది. రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సో మీరు ఈ 2 yearsలో జర్నీలో సో మీకు ఎక్స్పీరియన్సెస్ ఏంటి అండ్ అప్కమింగ్ మీరు కన్వెన్షన్స్ కానీ ఏమైనా డ్యూ టు కోవిడ్ అనే కన్వెన్షన్స్ కూడా మనం క్యాన్సిల్ అవ్వడం చూసాము. సో అటువంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? సో వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్స్ అండి? అంటే ఇప్పుడు మనకి కోవిడ్ వల్ల ఎక్కువ మేము వెబినార్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కన్వెన్షన్ అంటూ ఇప్పుడు మేమేం అనుకోలేదు. మా అజెండాలో అయితే కన్వెన్షన్స్ లేవు ఇప్పుడు వరకు సో ఫారు. అంటే ఇప్పుడు మేము ఇయర్ స్పెషల్లీ ఇప్పుడు వి బిల్ట్ అవర్ టీమ్ అండ్ we congratulations to all our team and అంటే ఇప్పుడు వీఆర్ ఎస్టాబ్లిషింగ్ అంటే ఇప్పుడు ఇండియాలో కాలిఫోర్నియాలో డల్లాస్ హ్యూస్టన్ అట్లాంటాలో సో ఇప్పుడు న్యూ జెర్సీ అట్లా we want to spread out to more states. So we are concentrating on reaching out to the women in all over globally first before we go through the conventions. So ante ippudu our motto is only for a service oriented more than అంటే ఇప్పుడు కల్చరల్ కంటే కూడా ఇప్పుడు ఆఫ్ కోర్స్ మా కల్చరల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మదర్స్ డే, ఉమెన్స్ డే, బతుకమ్మ ఇలాంటి దట్ ఈస్ వెరీ అంటే స్పెషల్ ఇన్ ఉమెన్స్ లైఫ్. బట్ అదర్ దెన్ దట్ అంటే వీ వాంట్ టు డూ మోర్ ఆఫ్ అ సోషల్ సర్వీస్ రాదర్ దెన్ స్పెండింగ్ millions of dollars in conventions right now. రైట్. అండ్ నెక్స్ట్ శైలజా కల్లూరి గారు, మీరు ప్రెసిడెంట్ ఎలక్ట్గా వేటాకి వర్క్ చేస్తున్నారు. ప్రధానంగా మహిళల కోసం ఎటువంటి కార్యక్రమాల్ని రూపుదిద్దుతున్నారు? సో అండ్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ సాక్షి యాజమాన్యానికి మాకు ఈ స్లాట్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ సింహ, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇదివరకు కూడా ఇంటర్వ్యూ చేసి చక్కగా మా మెసేజ్ ని తీసుకెళ్లారు తెలుగు దీంట్లో. బికాస్ వేటా ఇస్ బేసికలీ ఫర్ తెలుగు ఉమెన్ కోసం మేము ఎస్టాబ్లిష్ చేసాము. సో ఇక్కడ మేము ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత లాస్ట్ 1 year యాజ్ యూ ఆల్ నో కోవిడ్ వల్ల మాకు కొంత లిమిటేషన్ వచ్చింది. బట్ బేసిక్ గా మా సర్వీసెస్ అన్ని కూడా 4 categories లో మేము అంటే ఫిట్ చేస్తాము. వన్ ఈజ్ కమ్యూనిటీ సర్వీసెస్, రెండోది వెబినార్స్, మూడోదేమో స్కిల్ సెట్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, తర్వాత ఫోర్త్ కల్చరల్. 4 categories కింద మేము ఐడెంటిఫై చేసి ఈ ఫస్ట్ కమ్యూనిటీ సర్వీసెస్ అనేది మనము బోత్ ఇండియాలో కూడా చేస్తున్నాము, యుఎస్ లో కూడా వీఆర్ డూయింగ్ ఇన్ బోత్ ద ప్లేసెస్. ఎస్పెషలీ ఇండియాలో ఏంటంటే మేము ఎవరైనా గర్ల్ చైల్డ్ if they are depriving of education or something, we are always we just jump into that and we take that as వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. తర్వాత కోవిడ్ డేస్ లో కూడా అనాథాశ్రమం కానివ్వండి, లేదా కొన్ని స్లమ్ ఏరియాస్ లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్, ఇట్లాంటివి కూడా మేము ఇవి కూడా అంటే వీ హావ్ డన్ ఇట్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. తర్వాత ఇవి కాకుండా ఇక్కడ యుఎస్ లో కూడా డ్యూరింగ్ ద థ్యాంక్స్ గివింగ్ క్రిస్మస్ టైంలో మేము ఈ ఉమెన్ అండ్ చైల్డ్ ఈ సెంటర్స్ ఇక్కడ అంటే అబ్యూస్ అయ్యి అలాంటి ఉన్న వాళ్ళు కొన్ని సెంటర్స్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ రీజన్, డొమెస్టిక్ వైలెన్స్ కానీ కుడ్ బి ఎనీథింగ్. సో అట్లాంటి వాళ్ళకి మేము కొంత గ్రాసరీ డొనేషన్, తర్వాత ఫుడ్ అదంతా కూడా శానోజే అండ్ సాక్రమెంటో ఇటువంటి ప్లేసెస్ లో మేము చేసాము లాస్ట్ హాలిడే సీజన్ లో. తర్వాత టాయ్ డ్రైవ్ అంటే చిన్న పిల్లలు ఆల్మోస్ట్ దేవర్ 35 kids, 35 to 40 kids ఉన్నారు పసి పిల్లలు. వాళ్ళందరికి కూడా వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళకి కావాల్సిన దీన్ని బట్టి మేము టాయ్ డ్రైవ్ కూడా చేసాము. సో ఇది కాకుండా వీ హావ్ డన్ క్వైట్ అ బిట్ ఆఫ్ వెబినార్స్ అన్నమాట. ఎస్పెషలీ ఉమెన్ అండ్ చైల్డ్ ఈ న్యూట్రిషన్ వన్ ఆఫ్ ద థింగ్స్ లైక్ అంటే దాని మీద ఒకటి, బికాస్ ఆల్ ఆఫ్ అస్ ఉమెన్ వి జస్ట్ డోంట్ కేర్ అంటే టేక్ మచ్ కేర్ అబౌట్ అవర్ హెల్త్. సో న్యూట్రిషన్ మీద ఒకటి, తర్వాత
ఈ కిడ్స్ కి హిందూ ఎపిక్ తర్వాత శ్లోకాస్ వాటితో ఒక సమ్మర్ సెషన్ అంతా రన్ చేసాము. తర్వాత మెనోపాజ్ బికాస్ అమెరికా కానీ ఇండియా కానీ ఎక్కడైనా కానీ బిగ్గెస్ట్ అంటే ఉమెన్ సర్టెన్ ఏజ్ లో మెనోపాజ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దే అండర్గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్. సో వాటికి వి బ్రాట్ సమ్ పీపుల్ ఫ్రమ్ అంటే టాప్ దీంతో ఉన్న లేడీస్ ని తీసుకొచ్చి ఉమెన్ ని డాక్టర్స్ తీసుకొచ్చి దవ్ గివెన్ వండర్ఫుల్ వెబినార్స్. తర్వాత హౌ టు మేనేజ్ డిప్రెషన్ అని, తర్వాత సూపర్ ఉమెన్ సరోజ వివేక్ గారు ఒకటి చేశారు. తర్వాత స్కిన్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉమెన్ కి జనరల్ గా కావాల్సిన ఇక్కడ అమెరికాలో ఇండియాలో కూడా రెండింటికి సరిపడేలాగా మేము చేసాం. తర్వాత పొలిటికల్ గా ఉమెన్ కూడా దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ అనేది పద్మా కుప్ప గారు, అరుణ మిల్లర్ వాళ్ళతో కూడా మేము చేసాము. ఇది కాకుండా వేట కల్చరల్ లో మేము ఝాన్సీ గారు చెప్పినట్టు మేము వి హావ్ డన్ ఈ ఉమెన్స్ డే కానివ్వండి, లేకపోతే మదర్స్ డే కానివ్వండి, లేదా దసరా సంబరాలు, సంక్రాంతి సంబరాలు, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ మేము అంటే వి వెంట్ టు డిఫరెంట్ సిటీస్ అండ్ ఇవి చేసాం ఈ కల్చరల్ ఈవెంట్స్. బట్ ఈసారి ఈ కోవిడ్ వల్ల కాలిఫోర్నియా హ్యాస్ వెరీ స్ట్రింజెంట్ రూల్స్. సో మేము రీసెంట్ గా అంటే ఇవన్నీ కూడా మేము వీ హావ్ డన్ ఇట్ ఇన్ ఆన్లైన్ ఇలా జూమ్ దాంట్లో చేసాము. అండ్ ఆఫ్ కోర్స్ దసరా విత్ వెరీ స్మాల్ థింగ్ బతుకమ్మ మేము ఒక స్మాల్ టీమ్ కోర్ మెంబర్స్ తో చేసాము. తర్వాత మొన్న సంక్రాంతికి మాత్రము బొమ్మల కొలువు, భోగి పళ్ళు, ముగ్గుల పోటీలు చాలా బాగా అంటే కండక్ట్ చేసాం. దాంట్లో యాక్చువల్ గా లాట్ ఆఫ్ ప్రైజెస్ అండ్ వరల్డ్ వైడ్ పార్టిసిపేట్ చేశారు మెనీ కంట్రీస్, ఇండియా అన్ని కూడా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కల్చరల్ ఈవెంట్స్ వీ హావ్ డన్. ఇది కాకుండా కూడా మేము ఒక హాట్ లైన్ నెంబర్ పెట్టాం, డొమెస్టిక్ వైలెన్స్ కానీ అబ్యూస్ కానీ. తర్వాత ఇంకొకటి వీఆర్ ఆల్సో అడ్రస్సింగ్ ఇక్కడ ఎస్పెషల్లీ యుఎస్ కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, బట్ ఎస్పెషల్లీ యుఎస్ లో ఉమెన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఇది వర్క్ ప్లేస్ లో ఈ జెండర్ ఈక్వాలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాటిని కూడా అంటే మేము యాజ్ వి గో మూవ్ ఫార్వర్డ్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి కూడా మేము అడ్రస్ చేస్తున్నాము. అండ్ ఆల్సో స్టూడెంట్స్ కొంతమంది మమ్మల్ని రీచ్ అవుతున్నారు, సమ్ టైమ్స్ వాళ్ళకి ఏవో ఇష్యూస్ ఉంటాయి. సో వాటిని కూడా వీఆర్ అడ్రసింగ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్ సింహ. రైట్, దట్స్ గ్రేట్. అండ్ జయశ్రీ గారు మీరు చెప్పండి, మహిళా సాధికారత కోసం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రధానంగా ఏంటంటే మహిళలు ఏ రోజైతే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రోజైతే వాళ్ళు స్టేబుల్ అవుతారో సో ఆ రోజు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వాళ్ళు బిల్డ్ అవుతుంది. సో తద్వారా వాళ్ళకు ఒక లీడర్షిప్ లేదా ఒక ఛాలెంజింగ్గా తీసుకునే అవకాశం కూడా కలిగే అవకాశం ఉంటుంది. సో మహిళా సాధికారత అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. సో దీనిపైన మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు ఎటువంటి ప్లానింగ్స్ ఉన్నాయి? ముందుగా సాక్షి యాజమాన్యానికి, తర్వాత సాక్షి ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. అందరికీ మళ్ళీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తప్పకుండా సింహ మంచి ప్రశ్న అడిగారు మీరు. అయితే మహిళా సాధికారిత అనేది చాలా ఇంపార్టెంట్, ఎంపవర్మెంట్ అనేది. యాక్చువల్ గా మహిళ తను ఎడ్యుకేట్ అవుతే ఇల్లంతా ఎడ్యుకేట్ అవుతుందని చెప్తూ ఉంటారు. ముందు దానికంటే తన ఒక సెపరేట్ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. ఆకాశమే హద్దులాగా ఉండాలి, తన ఒక పంజరంలో చిలకలాగా ఉండకూడదు. మహిళకు అంటే చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మాయివి, నువ్వు ఇలా ఉండాలి అని పెంచడం కూడా మనం మార్చుకోవాలి. తనకంటూ తన ఇష్టాలు ఏంటి, తనకి ఎలా ఉండాలి అనుకుంటే తను అలా ఉండనివ్వాలి. అంతే తన ఒక ఆకాశం అదిలాగా ఉండాలి, కానీ నువ్వు ఇలాగే ఉండాలి అని అసలు కూడా మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు. మహిళ ఎంపవర్మెంట్ కావాలంటే ముఖ్యంగా తన కోసం తను విద్య, వైద్య, రక్షణ, సేవలు ఇలా అంటే చాలా కేటగిరీలు ఉన్నాయి. మనం కేటగిరీ లాగా తీసుకుంటే ఫస్ట్ మీరు విద్య గురించి మీరు చెప్పారు కాబట్టి సింహ నేను విద్య గురించి చెప్పాలని అనుకుంటే, తను చదువుకుంటేనే చదువు అనేది నాలెడ్జ్ ని తను ఉద్యోగం చేస్తుందా అనేది పక్కన పెడితే తనకు నాలెడ్జ్ ని డెవలప్ చేస్తుంది. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సడన్ గా ఊహించిన సమస్య ఏదైనా వచ్చినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఉంటుంది, తన కుటుంబాన్ని తను పోషించుకుంటుంది. తనకు పుట్టుకతోటే తను ఒక అమ్మవారిని, ఇప్పుడు ఇండియాలో మనం చూసుకుంటే కూడా మనకు ఒక శక్తి స్వరూపిణి అంటే అమ్మనే తీసుకొస్తారు, ఒక మహిళనే తీసుకొస్తారు. శాంతికి అనంటే కూడా భూదేవిని చూపిస్తారు. అంటే అన్నిటికీ కూడా మహిళనే చూపిస్తారు. ఎందుకంటే తను అంటే తను పుట్టుకతోటే కొన్ని ప్రత్యేక లక్షణాలతో ఉంటుంది అనమాట. అందుకొరకే తను చదువుకోవటం వల్ల కుటుంబాలు చాలా, తన కుటుంబమే కాకుండా తన పిల్లలు ముందు తరాల వాళ్ళకు కూడా చాలా చాలా తను కృషి చేయగలుగుతుంది. అంతేకాకుండా
మనం ఇంకోటి ఏంటంటే ఆడపిల్లను సేవే చైల్డ్ కూడా మనం ఇప్పుడు ఆడపిల్ల పుడుతుందంటే అబ్బో ఆడపిల్ల వద్దు వద్దు అని అంటున్నాం. అలా కాదు. అమ్మాయి ఈ జెండర్ ఇందాక శైలజ చెప్పిన జెండర్ అనేది లేకుండా అమ్మాయి కూడా ఖచ్చితంగా బోత్ ఆర్ ఈక్వల్ లాగా పెంచడంతో పాటు వాళ్ళని పెంచాలి. అంతేకాకుండా తను ఏం చదువుకుంటానంటే తను నా చదువు చదివించాలి. అంతేకాని నువ్వు అమ్మాయి కదా నువ్వు ఇలా చేయకూడదు నువ్వు ఇదే చదువు అంటే కొన్ని ఉంటాయి మనకి. అమ్మాయి అంటే టీచర్ గా ఉండటమో లేదంటే వెళ్ళి చేయడం కాదు. ఇప్పుడు ఇంటి నుంచి అంతరిక్షం వరకు కూడా అమ్మాయి వెళుతుంది కాబట్టి తనకు ఖచ్చితంగా తను ఏం చదువుకుంటానంటే తనని అది ఎంకరేజ్ చేయాలి. తను ఏది చేస్తానంటే వాళ్ళకు సపోర్ట్ చేయాలి. జెండర్ ఈక్వాలిటీ లేకుండా ఉండాలి. తనకు చిన్నప్పటి నుంచే మనకి చాలా వరకు చూస్తాం ఎందుకులే అమ్మాయికి చదివేందుకు అనవసరంగా పెళ్లి చేసి పంపించేసేయండి అంటుంటారు. అలా కాదు. ఎందుకంటే తన కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా ఉంటేనే ఏ ఆపద వచ్చినా ఒకవేళ వచ్చినా రాకున్నా తన కుటుంబానికి తను ఒక చేదోడు వాదోడుగా ఉంటుంది. తన పిల్లలకి కూడా అంటే అందుకొరకు అంటారు కదా ఇంటికి దీపం ఇల్లాలనేదో అన్నట్టుగా కాదు. ఇంట్లో ప్రతి మహిళ తను ఉన్నత విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా డెవలప్ అవుతుంది. మనకు తెలిసిందే ఒక కుటుంబం డెవలప్ అయితే ఊరు డెవలప్ అన్నట్టు దేశం డెవలప్ అన్నట్టు అంత ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళకు ఖచ్చితంగా చూసిన ప్రేక్షకులందరికీ మీ పిల్లలు ఏ చదువుతానంటే మీ అమ్మాయి అది చదివించండి. అంతేగాని ఆ అమ్మాయి అని మాత్రం చిన్న చూపు చూడకండి. తనకు ఏం చదువుతానంటే అది చదివించండి. తనను ఒక మంచిగా అంటే తన ఇష్టంగా పెంచండి. అంతేకాని హద్దులు పెట్టకండి. తన రక్షణ కూడా తనకు ముఖ్యమే. బట్ తనకు విద్య ఆరోగ్యము రక్షణ సేవేచాలు సో మెనీ థింగ్స్ ఉన్నాయండి. బట్ డెఫినెట్ గా మీరు అన్నట్టు విద్య తనకి చాలా ఇంపార్టెంట్. తను చదువుకుండటంలో కుటుంబం మొత్తం కూడా డెవలప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయశ్రీ గారు, సో మీరు వర్జీనియా నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఒక పదవిలో ఉండేటప్పుడు బాధ్యత మరింత పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఆ ఏరియాలో కానీ వేటా డెవలప్మెంట్లో కానీ లేదా మహిళలకు సహాయ సహకారాలు అందించడంలో కానీ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు లోకల్గా? తప్పకుండానండి. ముందుగా ఝాన్సీ అక్కకు నేను కృతజ్ఞతలు తెలపాలి. అవునండి, నేను వర్జీనియా నుంచి తీసుకున్నాను. మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ అనుకుంటున్నాం అండి. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం లాగా, ఎందుకంటే మహిళా సాధికారిత తన ఎంపవర్మెంట్ అవ్వాలి అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే ఇప్పుడు తనకి స్కిల్ డెవలప్మెంట్ అంటే తనకి ఇష్టమైనవి కొన్నిట్లలో మేము ఇక్కడ ఇండియాలో కూడా వేటా తరపున చేయాలనుకుంటున్నామండి. అంటే ఎస్పెషల్లీ యుఎస్ అనగానే మనకి సాఫ్ట్వేరే గుర్తొస్తుంది. అంటే ఏది చదువుకున్నా కొన్ని టెక్నాలజీలు మనం నేర్చుకుంటే మనకి సాఫ్ట్వేర్ అనుభవం ఉంటే మనం ఇక్కడ జాబ్ లో చేయొచ్చు. చాలా వరకు ఇండియాలో వేరే టెక్నాలజీ నేర్చుకున్నా ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. కాబట్టి మేము వేటా తరపున స్కిల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం తన కాళ్ళ మీద నిలబడటం కోసం మేము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. సూన్ మేము స్టార్ట్ చేస్తాము అతి త్వరలో. ఆల్మోస్ట్ అనుకున్నాం, ఈ కోవిడ్ వల్ల కొంచెం అలా ఇలా ఆగింది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా మాకు మహిళ కోసమే అన్నట్టుగా నేను ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాము. అందులో మొత్తం 90% ఉమెన్స్ కేనండి మేము అవకాశాలు ఇస్తూ ఉంటాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళు తన కాళ్ళ మీద నిలబడేటట్టుగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రయత్నం కూడా ఉన్నామండి. త్వరలో అవి కూడా మేము మొదలు పెట్టేస్తున్నాం. అతి త్వరలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. సో అనురాధ గారు, మీరు సెక్రటరీగా పనిచేస్తున్నారు. సో మీరు వేటాలో అంటే ఒక ఇన్స్పిరేషన్ అంటే మహిళా సాధికారికి సంబంధించి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఏదైనా మీకు తెలిసింది చెప్పగలరు? యా సింహ. హలో సింహ. నేను నా పేరు అనురాధ, మళ్ళీ చెప్తున్నానండి. నేను జనరల్ సెక్రటరీ. రైట్ అండి. నా జర్నీయే మీ ప్రశ్నకు సమాధానం అండి. యాక్చువల్ గా నేను చిన్నప్పటి నుంచి చాలా అంటే కంఫర్టబుల్ లైఫ్ అనుకోండి, గారభంగా అండ్ హ్యాపీగా పెరిగానండి. అలాగే నా పెళ్లి తర్వాత కూడా మా హస్బెండ్ అంతా చాలా బాగా చేసుకున్నారు. అండ్ అదే కంఫర్ట్, అదే హ్యాపీ, అదే ఫ్రీడమ్. కానీ కొన్నాళ్ళ తర్వాత అరౌండ్ 2016-17 లో మాకు చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ వచ్చిందండి. ఏంటంటే మా వారికి హీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, 4th stage ఆఫ్ క్యాన్సర్, అండ్ హీ పాస్డ్ అవే. అండ్ మాకు ఇద్దరు పిల్లలండి, బాబు పాప. వాళ్ళు టీనేజర్స్, హై స్కూల్లో ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి అండి. సారీ, ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఏం చేయాలో పరిస్థితి లేదు. చాలా మంది అంటే ఈ గ్రూప్ లో అనుకోండి, బయట కూడా ఉన్నారండి, చాలా హెల్ప్ చేశారు. నాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. సో నాకేమీ అర్థం కాని పరిస్థితి అండి. నేను ఇల్లు ఎలా నడపాలి? ఈ కంట్రీలో ఉన్నాను, అది కూడా బేరియా, వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్ అండ్ వెరీ హార్డ్ టు ముందు నాకు అసలు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదండి. మా వారు బిజినెస్ మ్యాన్.
సో ఒక ఫ్రెండ్ అంటే అలాగూ బాధపడుతున్నాను, తను నాకు ఫ్రెండ్ ఫోన్ చేసింది, అను ఝాన్సీ గారు తెలుసా నీకు అంది. యా తెలుసు, షీఈ్ అ వెరీ వెల్ నోన్ బిజినెస్ ఉమెన్ ఇన్ బేరియా. సో తనంది, అను వై డోంట్ యూ కాంటాక్ట్ హర్, తను చాలా ఉమెన్ కి హెల్ప్ చేస్తుంది అని చెప్పింది. బట్ నేను చాలా భయపడ్డానండి. అంటే ఇంత పెద్ద ఆవిడ, నేను ఫోన్ చేస్తే తను నాకు ఎత్తుతుందా, అసలుకి ఫోన్ ఎత్తుతుందా అని భయపడ్డాను. బట్ ఫైనల్ గా తనకు కాల్ చేశానండి. చేస్తే చక్కగా మాట్లాడింది అండ్ చెప్పాను, ఝాన్సీ గారు ఐ వాంట్ టు మీట్ యూ, నాకు మిమ్మల్ని కలవాలని ఉంది అని చెప్పాను. తను నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది. తన బర్క్లీ వెళ్ళాను, కపుల్ ఆఫ్ అవర్స్ దాని దగ్గర కూర్చున్నాను, అంతా నా గురించి చెప్పాను. చెప్పిన తర్వాత అడిగింది, అనురాధ మరి ఇక్కడ ఏరియా కదా, ఎలా అంటే ఎలా, హౌ యు ఆర్ మెయింటైనింగ్ అని అడిగింది. అడిగితే ఝాన్సీ గారు నేను టేక్ ఓవర్ చేశాను మా హస్బెండ్ ది బిజినెస్ అని చెప్పాను. అప్పుడు తను ఒకటే మాట అంది, అనురాధ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద లైఫ్, వి కెన్, ఏదైనా సాధించగలుగుతాం మనము. ఓన్లీ ద థింగ్ ఈజ్ నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, పైకి రావాలి, స్టే స్ట్రాంగ్, బీ పాజిటివ్, ఫోకస్ ఆన్ యువర్ గోల్ అని చెప్పింది. అండ్ చాలా చాలా అంటే ఎంత సపోర్ట్ ఇచ్చిందండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను నాకు ఈచ్ అండ్ అదర్ డే కాల్ చేసి, లైక్ నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నించున్నాను అంటే ఝాన్సీ గారి చలో అండి. లైక్ ఐ డోంట్ నో హౌ టు సే, బట్ తను ఎంత సపోర్ట్ ఇచ్చిందంటే బిజినెస్ గా కూడా నాకు సపోర్ట్ ఇస్తూనే ఉంది, ఇచ్చింది. అండ్ ఇప్పటికి కూడా నాకు ఆల్ ఐ కెన్ సే అండి, నేను ఇక్కడ నిలబడడానికి కారణం ఝాన్సీ గారి వల్ల నేను ఇక్కడ దాకా మాట్లాడగలుగుతున్నాను. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను. నా పిల్లల ఒక ఫస్ట్ అబ్బాయిది కాలేజ్ అయిపోయింది అండ్ హీస్ జాయినింగ్ కంపెనీ, వెరీ గుడ్ కంపెనీ, ఫార్చ్యూన్ 500 కంపెనీ. అమ్మాయి సెకండ్ ఇయర్ లో ఉందండి. బట్ నా ఇన్స్పిరేషన్ ఉమెన్ ఝాన్సీ గారండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ గారండి. బట్ థ్యాంక్స్ అన్నది కూడా చాలా చిన్నవాడు తనకు చెప్పేది నేను. అండ్ నేను చాలా తనకు రుణపడి ఉన్నానండి. అండ్ ఝాన్సీ గారు నాకే కాదండి, నాకు తెలుసు చాలా మంది కి హెల్ప్ చేసిందండి ఉమెన్ కి. బట్ నేను మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాను కానీ వాళ్ళు రావట్లేదు. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఝాన్సీ గారు. నేను మీకు చాలా రుణపడున్నాను. అండ్ నాకు కూడా ఝాన్సీ గారు లాగా నలుగురికి నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి ఆ రకంగానైనా తన రుణం తీర్చుకుంటాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాక్షి టీమ్ టు గివింగ్ మీ an opportunity to share my life. And I again wish everyone happy Women's Day. Yeah, and sorry for that you lost, but still you are a strong woman అండి. సో వాట్ ఎవర్ ద రీజన్స్, ఝాన్సీ గారు ఆల్వేజ్ అంటే ఎవరికి అవసరం అంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. ఐ నో వెరీ వెల్. నేను చాలా సందర్భాల్లో నేను చూశాను. సో ఆమె ఎంత స్ట్రాంగ్గా నిలబడతారు అనేది. సో డెఫినెట్లీ యూ విల్ రాక్ ఇన్ ఫ్యూచర్ అండి, కమింగ్ ఫ్యూచర్. అండ్ కీప్ ఇట్ అప్ అండి. అండ్ నెక్స్ట్ సోహిని, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ వేటాకి అంటే చాలా మంది మహిళలు ఉంటారు మనకి అమెరికాలో, వాళ్ళకి ఉమెన్స్ కానీ ఏదైనా హెల్ప్ చేద్దామని చాలా ఐడియాస్ ఉంటాయి. వాళ్ళు రీచ్ అవుట్ అవ్వాలంటే ఎలా, వాళ్ళు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు, ఎటువంటి సహాయ సహకారాలు అందించవచ్చు? Yes, hi, good evening. I feel Veta is a very good platform for women to come and ఒక woman ఇంకో woman understand చేయాలంటే women అర్థం చేసుకోగలరు. I think we as women will come from lot of experience. We have a lot of depth, wisdom in our different roles we play in life. We are first a daughter, and a wife, a mother, and a grandmother. We have real life experiences, and I think Veta platform helps us to understand unko ladies' issues, our problems, or anything. I think if they reach out to our platform, we can assist them and guide them and put them the right way. Our aim is to not just help and let them go. Our aim is to show them social skills, so show them, how to go in real life and live. Just like Anu garu chepparu kada, Jhansi garu enta help chesinda avidni ani. Adi andru cheyaleemo, I don't know, but Jhansi garu, she's a wonderful woman who was able to help Anu garu. Atlage we want to use our Veta platform. We all have different ladies
with different backgrounds, different fields, and different age groups we all come from. So with all these experiences, we want to help and reach out to other women whenever they need help. We have in this platform, we have a hotline. The number for this hotline is 559-572-4022. So ఈ hotline ఎలా help చేస్తుందంటే anybody can call us. ఎప్పుడైనా phone చేయొచ్చు 24/7. If we're not there, you can leave a message and we will get back to you. But phone చేసి మేము ఈ problem విని, we will guide you the right way. We will see how we can help. And we won't just it'll start chase, then we just won't leave you. Our goal is to have you from the beginning to the end until you're comfortable. We want to then let you go and say, you have the skills, you have the network, you need any help, we're there to help you. So, but mainly I think it's a platform where all women can come together. I think there should be more women organizations in the world where they feel safe to come and talk to, where they feel secured, where they feel they have privacy. Whatever woman comes and talks to us, we won't tell, other people or have them in social media or anything. We are going to keep it very private. Again, the number is 559-572-4022. Thank you. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆశా జ్యోతి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సో మీ పేర్లోనే చాలా ఆశ ఉందండి. సో మీరు ఫ్యూచర్ ఎటువంటి వేట తరపున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నారు? సో వాట్ ఈస్ యువర్ ప్లాన్స్ అండి? ఏం ఆశించవచ్చు వేట నుంచి? సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అండ్ సాక్షి టీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంత మంచి అవకాశం ఇచ్చారు మాకు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. సో ఇప్పటిదాకా శైలజ గారు, ఝాన్సీ గారు, సోహిని అందరూ చెప్పినట్లు వేట చాలా మందికి ఇన్స్పిరేషన్ గా అయిపోయిందండి. ఎందుకంటే వేట చాలా కమ్యూనిటీ సర్వీసెస్, ఉమెన్ కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ ఇంకా చాలా చేసాము ఇప్పటికీ. అండ్ ఇంకా ఫ్యూచర్ లో వేటా ప్లాట్ఫామ్ ని ఈచ్ సిటీ అండ్ స్టేట్ లో ఎస్టాబ్లిష్ చేయటం అండ్ ఏ టైంలో అయినా ఎటువంటి హెల్ప్ అవసరమైనా వేటా ఉంది అనే నమ్మకాన్ని అందరికి ఇద్దామని మేమందరం అనుకుంటున్నామండి. ఝాన్సీ గారు, శైలజ గారు, సోహిని ఇప్పటిదాకా వేటా హాట్ లైన్ నెంబర్ గురించి చెప్పారు. అందరు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చండి. మీ ఎటువంటి సమస్య అయినా ఆ హాట్ లైన్ కి కాల్ చేసి చెప్పొచ్చు. ఉమెన్ ప్రాబ్లమ్స్, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ టీనేజర్స్ కి హెల్పింగ్ లైక్ గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ ఎంపవర్మెంట్ ఇస్తామండి. అండ్ స్కిల్ డెవలప్మెంట్, నీడ్ బేసిస్ మీద ట్రైనింగ్స్ ఫర్ కెరీర్ వైజ్ ని కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ ఇప్పటి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తూ కూడా అందరం కలిసి సమాచారాన్ని పంపిస్తాము. మన వేటా లోగో మీరు వెనక చూసినట్టయితే వేటా లోగోని పెట్టాము. ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయో చూస్తారు మీరు వేటా లోగోకి. సో అందరం కలిసి అన్ని చేతులతో ముందుకు వచ్చి ఉమెన్ ఆర్ ఫీమేల్ ఎటువంటి సమస్యలైనా వేటాకి హెల్ప్ చేస్తుంది అని అందరికీ తెలియజేస్తున్నామండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా వేటాకి హాట్ లైన్ నెంబర్ కి కాల్ చేయండి. అందరికీ థ్యాంక్స్ అండి. యా, డెఫినెట్గా మీ స్క్రీన్ అంతా చూస్తూ ఉంటే చాలా ఆశాజనకంగా ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా ఆశించవచ్చు అని అనుకుంటున్నాం. మంచి సర్వీసెస్ ఫ్రమ్ యూ. అండ్ నెక్స్ట్ పూజా గారు, మీరు చెప్పండి. ప్రధానంగా మీరు ఆర్వీపీగా మీరు వర్క్ చేస్తున్నారు సాక్రమెంటో, కాలిఫోర్నియా. సో యువత అంటే మెయిన్ ఏంటంటే ఏ సంస్థ ఉన్నాయి, ఏ వ్యవస్థ ఉన్నాయి, యువత అనేది చాలా ముఖ్యం. సో వారి సహాయ సహకారాలు అండ్ భవిష్యత్తుని నిర్మిస్తాయి. సో రేపటి వేటను కూడా నిర్మించేది వాళ్ళే కావచ్చు. సో అటువంటి యువత కోసం మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? సో ఎటువంటి యాక్టివిటీస్ చేపడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎవ్రీవన్. అండ్ మేము వేటాలో ఒక యూత్ వింగ్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అది ఏంటంటే కొన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి ఇది ఒక సరైన ప్లాట్ఫామ్ అని మేము అనుకుంటున్నాం. అండ్ ఎట్ వేటా యూత్ ద్వారా మేము కొన్ని యాక్సెప్ట్స్ ని అడ్రస్ చేయాలనుకుంటున్నాం.
అండ్ ఒకటి ఏంటంటే ఇక్కడ పెరిగిన పిల్లలకి ఏంటంటే అదొక ఇక్కడ కల్చర్ ఫాలో అవ్వాలా, లైక్ మన ఇండియన్ కల్చర్ ఫాలో అవ్వాలా అనే దానికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అది ఇంకా ఏంటంటే ఇక్కడ ఇండియన్ పేరెంట్స్ కి మన కల్చర్ ఫాలో అవ్వాలి అని నేర్పియాలి అని చాలా ఉంటది. బట్ వాళ్ళు ఇక్కడ పెరిగారు కాబట్టి వాళ్ళకి ఈ కల్చర్ అలవాటు పడతారు. సో మేము దానిపైన కూడా మా యూత్ ద్వారా లైక్ వాళ్ళకి బేసిక్ లైక్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది కూడా మేము చేయాలని మాకు ప్లాన్ ఉంది. అండ్ ఇండియాలో కూడా మాకు సపరేట్ ఛాలెంజెస్ ఉన్నాయి. లైక్ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి లైక్ ఆ నెట్వర్క్ ద్వారా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్స్ ఎంకరేజ్ చేయాలి అని. అండ్ అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సైజా కల్లూరి గారు, మీరు చెప్పండి. భవిష్యత్తులో మహిళల కోసం కేవలం అంటే ఎన్నో ప్రణాళికలు ఆల్రెడీ చెప్పారు. మీరు ప్రెసిడెంట్ ఎలక్ట్ కాబట్టి సో చాలా ఛాలెంజింగ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఝాన్సీ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు ఆల్రెడీ ఒక పాత్ ఒక వే ఆల్రెడీ వేస్తున్నారు. సో ఇది కాకుండా ఛాలెంజింగ్గా మీరు తీసుకోవాలనుకుంటున్న విషయాలు ఏంటి? సో మీరు ప్రెసిడెంట్గా అయ్యే టైంకి ఎటువంటి కార్యాచరణ చేయాలనుకుంటున్నారు? మీకు ఏమైనా ఓపెన్ ప్లాన్స్ కానీ సీక్రెట్ ప్లాన్స్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేయొచ్చు. సీక్రెట్ ప్లాన్స్ షేర్ చేయలేము, బట్ స్టిల్ తప్పకుండా సింహ, నీతో తప్పకుండా షేర్ చేస్తా సీక్రెట్ ప్లాన్స్ కూడా. సో బేసిక్ గా లైక్ నాకు 2 things లైక్ అంటే మాకు వేటాకి 2 things లైక్ అంటే ఇండియా ఒకటి ఇక్కడ అంటే బోత్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ బోత్ అన్నమాట ఫర్ ద ఉమెన్ ఇన్ ఇండియా అండ్ ఇక్కడ యుఎస్ లో కూడా. అఫ్ కోర్స్ ఇట్స్ ఇండియాలో కూడా వీఆర్ బిల్డింగ్ అప్ ద టీమ్, ఇంకా ఇట్స్ టూ ఎర్లీ స్టేజ్ టు టాక్ అబౌట్. బట్ మా ప్రోగ్రామ్స్ కరెంట్ ఏంటంటే ఇప్పుడు పూజ చెప్పినట్టు ద యూత్ టీన్ ప్లాట్ఫామ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ డిసైడెడ్ అండ్ మేము యాక్చువల్ గా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ యంగ్ అడల్ట్స్ టు టేక్ అప్ దిస్. సో బేసిక్ గా ఈ యూత్ ఇక్కడ అమెరికాలో పెరిగిన పిల్లలకి ఏంటంటే బిగ్గెస్ట్ ఇష్యూ వాళ్ళు ఈ కల్చర్ లో పెరగటం, మనం ఒక కల్చర్ నేర్పిస్తే కన్ఫ్యూజన్ లో ఉండి వాళ్ళకి ఏంటంటే దే ఆర్ సార్ట్ ఆఫ్ లైక్ యునో ఒక టీనేజ్ టైంలో వాళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ లైక్ డిప్రెషన్ లాగా వాట్ ఎవర్ లైక్ యునో దే హ్యావ్ లాట్ ఆఫ్ యాటిట్యూడ్ ఇష్యూస్ కానీ లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ నోటీసింగ్ అనమాట. అంటే మనం ఇలా ఉండమంటే వాళ్ళు వద్దు అని ఇట్లాంటి ఇష్యూస్. తర్వాత సో మేము ఏమనుకున్నామంటే 2 types ఆఫ్ కౌన్సిలింగ్ ఈ యూత్ వింగ్ నుంచి మేము 2 types ఆఫ్ కౌన్సిలింగ్ ఇవ్వాలని. ఒకటి రెగ్యులర్ లైక్ కాలేజ్ పాత్ కి వెళ్ళాలి అని అనుకుంటే ఆల్రెడీ ముందర సక్సెస్ఫుల్ అయిన గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కెరీర్ పాత్ ఎలా ఉంటే అమ్మాయిలకి డిఫరెంట్ కెరీర్ పాత్స్ లో ఎలా ఉంటుంది అవన్నీ కూడా చెప్పటము, సమ్ సార్ట్ ఆఫ్ గైడెన్స్ లాగా కౌన్సిలింగ్ ఇవ్వటము. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇష్యూస్ ఉన్నప్పుడు యూజువల్ గా పేరెంట్స్ అడ్రస్ చేస్తే పిల్లలకి అస్సలు నచ్చదు. సో కాబట్టి వాళ్ళతోనే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో వాళ్ళకన్నా కొంచెం పెద్దవాళ్ళు చెప్పినట్టయితే వాళ్ళు దాన్ని కరెక్ట్ గా ఇచ్చేస్తారు. సో దీనికి మేము చాలా నాకు వన్ ఆఫ్ ద యునో నా బ్రెయిన్ చైల్డ్ లాగా ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ అండ్ యాక్చువల్లీ కీప్ దిస్ గోయింగ్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ యంగ్ గర్ల్స్ అండ్ ఉమెన్ ఇండియాలో మేము అంటే అది కూడా ఒకటి couple of villages we have identified where వాళ్ళకి ఏంటంటే మనము ఇట్లా కొంత ఈ గర్ల్ ఈ సూయింగ్ మెషిన్స్ అట్లాంటివి ఇవ్వటము. తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే ఇప్పుడు కొంచెం ఇంటర్నేషనల్ క్వాలిటీ అట్లా ఉండే హ్యాండ్ క్రాఫ్ట్స్ లాంటివి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్స్ మైక్రో లోన్స్ అని అవన్నీ ఇవన్నీ పోలే డబ్బులు ఇస్తుంది కానీ బట్ పీపుల్ హ్యావ్ నో స్కిల్. అంటే వాటితో ఎలా ముందరికి వెళ్ళి ఎలా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా చేయటం అది. సో ఇది జాన్సక ఆమె బ్రెయిన్ చైల్డ్ లైక్ యునో షీ వాంట్స్ దిస్ టు స్టార్ట్ ఇమీడియట్లీ ఇది పర్టికులర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ యునో ఆల్ దిస్ సూయింగ్ థింగ్ అండ్ ఆల్సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యూటిషియన్ కోర్సెస్ కానీ అలాంటి కోర్సెస్ ఏమైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో మేము వాళ్ళకి అవకాశం ఇవ్వాలని. తర్వాత అదర్ థింగ్ ట్రైబల్ గర్ల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చూసుకుంటే మనము అంటే శ్రీశైలం దగ్గర చెంచుస్ కానివ్వండి లేదా అరకు వ్యాలీ దగ్గర ట్రైబల్స్ కానివ్వండి వీళ్ళంతా కూడా మనం ఎన్ని గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ తెచ్చినా ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినా దే ఆర్ స్టిల్ లైక్ వెరీ అంటే చదువుల్లో చాలా వెనకబడతనం ఉంది ట్రైబల్ గర్ల్ ఎడ్యుకేషన్ అనేది. సో I have a plan adi because of the background that I come from and with we are also talking to APNRT. సో దాంతో ఏంటంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో వర్క్అవుట్ చేసి మేము కొంత
వాట్ ఎవర్ లిటిల్ చేంజ్ వీ కెన్ డూ అనమాట. వాళ్ళు కొన్ని కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ లాగా పెట్టి చదివితే బెనిఫిట్స్ అంటే చదివించి, అంటే సమ్ టైమ్స్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా తెలియకపోవచ్చు. సో అవన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళతో వర్క్ చేసి అవి చెయ్యాలి ఒకటి అనేది. దట్స్ ఆల్సో అనదర్ గోల్ దట్ ఐ హ్యావ్. అండ్ ఎడ్యుకేటింగ్, ఇప్పుడు సమ్ టైమ్స్ ఇంకొకటి కూడా ఏంటంటే మనము ఇండియాలో చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఈ నవరత్నాల్లో పార్ట్ ఆఫ్ దట్ లైక్ యునో ద గర్ల్ లైక్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ అవుట్. And of course, upper, rich people, they all take care of themselves. Kani middle class family lo unna ammayilu kontamandi they are deprived of doing what they like. Ante ippudu edo chadavalani vallaku untundi, but because of economical background, economical problems valla vallu adi cheyaleni paristhitilo unnaru. So adi kuda one of the things we want to take up on a need basis. Evaraina ma దగ్గరికి వచ్చినట్టయితే తప్పకుండా మేము వాళ్ళ కేసుని విల్ టేక్ ఫార్వర్డ్ అండ్ విల్ ట్రై టు సపోర్ట్. సో ఇవి మెయిన్. తర్వాత హెల్త్ క్యాంప్స్ అనదర్ థింగ్. ఝాన్సీ గారు బ్రెయిన్ చైల్డ్ హెల్త్ క్యాంప్స్ ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనకేంటంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైట్ నౌ వీ హ్యావ్ ఈ హెల్త్ కేర్ అనేది ఇట్స్ బీన్ టేకెన్ కేర్. ఇప్పుడు అమెరికాకి విషయంలో వస్తే మాకు ఎంప్లాయర్స్ కానీ లేదా వాట్ ఎవర్ లైక్ ఫ్యామిలీకి మాకు హెల్త్ కేర్ ఈజ్ నెవర్ ఎన్ ఇష్యూ. అండ్ ఆల్సో మాకు కొంచెం అవేర్నెస్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఎస్పెషలీ ఉమెన్ ఒక 40 years రీచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీలో జనరల్ గా ఏంటంటే వి ఉమెన్ వి ఆల్వేస్ టేక్ హెల్త్ యాజ్ ఏ లీస్ట్ ప్రయారిటీ అనమాట. ఓన్లీ నేను ఇంకా అడుగు ముందరికి వెళ్ళలేను నెక్స్ట్ డే అంటేనే అప్పుడు ఈ రోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళం మేము. సో కాబట్టి ఈ ఒక 2 villages తీసుకొని మేము ఏంటంటే మేము వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్ అబౌవ్ 40 అట్లా ఉన్న వాళ్ళకి పాప్స్మేర్ కానీ మ్యామోగ్రామ్ కానీ, ఎందుకంటే క్యాన్సర్ తో మరణించే వాళ్ళ సంఖ్య ఉమెన్ లో చాలా ఎక్కువ ఇండియాలో. సో అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మెనోపాజ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఉమెన్ అండర్గో త్రూ డిప్రెషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో వాళ్ళకి ఒక అవేర్నెస్ లాగా అనమాట. అంటే ఇట్ ఈస్ అ టెంపరరీ థింగ్. సో మీరు మీ ఫ్యామిలీతో ఓపెన్ గా మాట్లాడి లైక్ యూ హ్యావ్ టు ఓపెన్ ఎ ఛానల్. ఏంటంటే వాళ్ళంతకు వాళ్ళే నాకెవరు ఇంట్లో సహాయం చేయట్లేదు, అన్ని నేనే చూసుకుంటున్నాను, నాకు బాగాలేనప్పుడు అనేది కాకుండా ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి నాకు ఈ ప్రాబ్లం ఉంది, మనం ఇది రిజాల్వ్ చేయాలి, నాకు ఇది ప్రెసెంట్ నేను ఇది గో త్రూ అవుతున్నాను అంటే ఇది డజంట్ హ్యావ్ టు బీ ఇన్ అప్పర్ క్లాసెస్ ఆర్ మిడిల్ క్లాస్, బట్ అందరికి అన్ని ఏజ్ గ్రూప్స్ లో కూడా ఇది వర్తిస్తుంది. సో అదొకటి మాకు చెయ్యాలని అంటే దీస్ థింగ్స్. తర్వాత మెంటల్ హెల్త్ ఈజ్ అన్ అదర్ థింగ్ దట్ వీ వాంట్ టు రియలీ వర్క్. ఇక్కడ కానివ్వండి ఇండియాలో కానివ్వండి ఈ 2 చోట్ల కూడా వీ వాంట్ టు వర్క్ ఆన్ దట్ థింగ్. ఎందుకంటే ఈ రోజు అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మెంటల్ హెల్త్, వెదర్ ఇట్ ఈస్ ఎ గర్ల్ చైల్డ్ కానివ్వండి, ఫర్ వేరియస్ రీజన్స్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ కానివ్వండి, సొసైటీలో చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి. సో వాటికి కూడా మేము వీ వాంట్ టు వర్క్ క్లోజ్లీ విత్ ద గవర్నమెంట్, బోత్ ద తెలుగు గవర్నమెంట్స్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు రీచ్ అవుట్ టు దెమ్. అండ్ మేము మా గైడెన్స్ కానివ్వండి లేదా మా పార్టిసిపేషన్ యాజ్ ఎ ఎన్ఆర్ఐ లాగా మేము అంటే ఈ వేటా ఆర్గనైజేషన్ తరఫున వీ వాంట్ టు బి యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మాకు అమెరికాలో కానివ్వండి ఇండియాలో కానివ్వండి ఈరోజు ఉమెన్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వర్క్ లో జెండర్ బయాస్డ్ అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే వర్క్ లో ఇప్పుడు ఒక అంటే ఇది చిన్న జాబ్ పెద్ద జాబ్ అని కాదు, జనరల్ గా ఏంటంటే ఉమెన్ వచ్చి వర్క్ చేస్తుందంటే ఇంకేం తెలీదు అనేది ఒక అంటే కొంతమందికి అదొక మైండ్ సెట్ ఒక అలాగా పెట్టుకుంటారనమాట, జడ్జిమెంటల్ గా ఉండి. మనం ఏదైనా చేసినా కూడా దాన్ని నువ్వు ఈ వర్క్ నీకు 1/2 గంట క్రితం ఇచ్చాను నువ్వు చేసావు. మా దగ్గరకు వచ్చిన కేసెస్ గురించే నేను చెప్తున్నాను. సో చాలా మంది ఈ మధ్య ఆ ప్రాబ్లమ్ ని తీసుకొస్తున్నారు అనమాట. సో ప్రతి చోట వాళ్ళని డిస్కరేజ్ చేయటము, నీకు ఇది రాకపోతే యూ కెన్ క్విట్ యువర్ జాబ్ అండ్ గో అని చాలా సింపుల్ గా చెప్పడము, లేదా ఇఫ్ యు ఆర్ అండర్ సమ్ స్ట్రెస్ యూ కెన్ టేక్ సమ్ డేస్ ఆఫ్ అని చెప్పడం. తర్వాత ఇప్పుడు కొంతమందికి మేము అడ్వైజ్ ఇచ్చి హెచ్ఆర్ కి అట్లా కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద సైకలాజికల్ ప్రెషర్ పెట్టడము, ఎందుకు మీరు కంప్లైంట్ చేశారు, మీకు జాబ్ ఇచ్చింది నేను అని. ఇట్లాంటివన్నీ కూడా చాలా లైక్ ఇప్పుడు చూస్తే మనము మిరండా గేట్స్ కానివ్వండి లేకపోతే షరిల్ ఫ్రమ్ ఫేస్బుక్ వీళ్ళంతా కూడా దాని గురించి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం లాగా నడుస్తుంది. సో
మేబీ అట్ సమ్ పాయింట్ విల్ గెట్ సమ్ జస్టిస్, బట్ రైట్ నౌ అది కూడా మాకు దీన్ని ఫైట్ చేయడం కూడా మాకు వేటాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్. ఐఎమ్ ఆస్కింగ్ ఉమెన్ నాట్ టు గివ్ అప్ దర్ ఫైట్ అనమాట. ఏదో అంటే మనం ఎట్లా అంటే సున్నిత మనస్తత్వంతో ఉంటాము, అండ్ సమ్ టైమ్స్ లైక్ యూనో మనము చాలా సెన్సిటివ్ ఫీల్ అయిపోయి వి జస్ట్ క్విట్. బట్ అలా చేయొద్దు, బికాస్ ఇట్స్ యువర్ రైట్. లైక్ అంటే నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు మెన్ లాగా మనం ఎన్నో లైక్ యూనో మనం కొంచెం స్లోగా మూవ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్ దట్. బట్ డెఫినెట్లీ వీఆర్ వెరీ క్యాపబుల్, అండ్ మనము డెఫినెట్ గా దీన్ని సీరియస్ గా తీసుకొని దీని గురించి కూడా మేము వేటా తరపున అడ్రస్ చేయాలని అనుకుంటున్నాం సింహ. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ యాజ్ మై గోల్స్. యా, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ యామిని ఆర్విపి. సో యామిని గారు మీరు చెప్పండి. సో ప్రధానంగా మహిళల కోసం భారతీయ మహిళలు ప్రధానంగా అందులో తెలుగువారి కోసం సో ఆల్రెడీ చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పారు. కేవలం అవన్నీ ఒక స్పెసిఫిక్ రూట్ మ్యాప్ లేదు, ఈ టైప్ ఆఫ్ వర్క్స్ మేము ఇన్ ఫ్యూచర్ చేసే ఉద్దేశం అనే కాకుండా ఎగ్జాక్ట్లీ ఇది చేస్తున్నాం ఆల్రెడీ, సో ఇంకా ఇది చేయబోతున్నాం. సో ఈ డేట్స్లో కానీ లేదా కమింగ్ జనరల్గా మనకి చాలా సంస్థలు నవంబర్ డిసెంబర్లో వచ్చి వాళ్ళు కొన్ని సర్వీసెస్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ముందుగా నమస్కారం సింహ గారు. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సో అలాగే హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో మీరు అడిగినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మహిళలకు ప్రాథమిక హక్కు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనకి చైల్డ్హుడ్ నుంచి డెవలప్ కావాలి. సో అందుకే మన ఉమెన్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారంగా ఎలా ఉందంటే జెండర్ గ్యాప్ అనేది ఇండియాలో మనకి చాలా వెనకబడి ఉన్నాం అనమాట. సో ఫస్ట్ మేము జెండర్ గ్యాప్ ని అడ్రస్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అలాగే ఈ జెండర్ గ్యాప్ అనేది ఎలా సాల్వ్ అవుతుందంటే గర్ల్ చైల్డ్ పుట్టినప్పటి నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అమ్మాయిని అబ్బాయిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ అలాగే టూ మచ్ కంట్రోలింగ్ ఎన్విరాన్మెంట్ కాకుండా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ ప్యాషన్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం సపోర్ట్ గా పేరెంట్స్ అందరూ సపోర్ట్ గా ఉండాలి. సో అది మేము ఒకటి వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మేము అలా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అలాగే ఈ 21st సెంచరీలో కూడా మన పేరెంట్స్ ఎలా థింక్ చేస్తున్నారంటే ఫ్యామిలీస్ లో పెళ్ళైపోతే మన బాధ్యత తీరిపోతుంది, పెళ్లి చేసేస్తే చదివిచ్చేస్తాం అని అనుకుంటున్నారు. అలా కాకుండా పేరెంట్స్ అందరికి కూడా ఒక కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వెబినార్స్ కానీ అట్లా కండక్ట్ చేసి మేము వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాం. సో ఈ సంవత్సరం రాబోయే సంవత్సరాలలో మేము అలా చేయాలనుకుంటున్నాం అనమాట. సో అలాగే నాట్ ఓన్లీ పేరెంట్స్ అండి. సో అమ్మాయికి హస్బెండ్ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఒక 25 years అనేది పేరెంట్స్ తో ఉంటారు, అలాగే తర్వాత రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వచ్చి హస్బెండ్ తో ఉంటారు. కాబట్టి హస్బెండ్స్ కూడా వాళ్ళకి ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉండడానికి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రావడానికి సపోర్ట్ చేయాలి. సో అందుకే మేము మెన్ కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడము, ఈవెన్ దెర్ ఈస్ ఎనీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు సో వీ విల్ గివ్ ఇలాంటి వాటిల్లో ప్రముఖులను తీసుకొని వచ్చి మేము వాళ్ళకంతా కౌన్సిలింగ్ ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తాం అనమాట. సో దాంతో పాటు మేము మా ప్రోగ్రామ్స్ లో మేము సెల్ఫ్ ఎస్టీమ్ ని సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండడానికి కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేయడానికి మేము అన్ని ప్రోగ్రామ్స్ అన్ని మేము ప్లాన్ చేస్తున్నాము. సో ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే వన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గెయిన్ చేసి సెల్ఫ్ సఫిషియెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఉమెన్ కూడా సూపర్ ఉమెన్ గా ఎదగలుగుతారు. సో అంతేకాకుండా మేము ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నామంటే స్కూల్ సిస్టమ్స్ లో మనకి స్కూల్ సిస్టమ్ లో సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. చేసి ఎవ్రీ గర్ల్ తప్పనిసరిగా షుడ్ ట్రైన్ అని చెప్పి మనము అది ఎన్ఫోర్స్ చేయాలన్నమాట. సో అలా చేయడానికి మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే వేటా తరఫున మన ఏపీ గవర్నమెంట్ తో తెలంగాణ గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసి లోకల్ స్కూల్స్ లో మన కాలేజెస్ లో సెల్ఫ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయాలనేసి చేస్తున్నాము. సో అలాగే మన ఏపీ గవర్నమెంట్ లో కూడా ఈ నవరత్నాల స్కీమ్ ఇలా పెట్టి మన అందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ ఆసరా అమ్మఒడి అని చెప్పి ఐ కెన్ ఫ్లై సువిధ అనే ప్రోగ్రామ్స్ మనకి పెట్టి
ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అవన్నీ మేము అవేర్నెస్ కూడా తీసుకెళ్లాలని ఇండియా అనుకుంటున్నాము. సో ఉమెన్ అనేది ఎంపవర్మెంట్ చాలా వెరీ ఎసెన్షియల్ అండి. ఎందుకంటే ఇఫ్ షీ ఎంపవర్డ్ షీ కెన్ ఎంపవర్ అదర్ ఉమెన్ అన్నమాట. సో ఇప్పుడు జయశ్రీ గారు చెప్పినట్టు ఒక మహిళ ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటారు. ఆ ఫ్యామిలీ బాగుంటే రాష్ట్రము దేశం అంతా కూడా బాగుంటుంది. సో ఇలాంటి మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని మేము కండక్ట్ చేయాలని చూస్తున్నాం. ఎస్. సో యశస్విని గారు మీరు కంటిన్యూ చేయండి. సో ఇందాక అడిగినట్టుగా సో ప్రధానంగా భారతదేశంలో కానీ అటు అమెరికాలో కానీ సో ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, సో దీనికి సంబంధించి వేట ఏవైనా పరిష్కారం మీకు వీలైన విధంగా ఏదైనా చేసే ఆలోచన ఉద్దేశం ఉందా? నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. మెయిన్ గా ఇందాక యామిని గారు, శైలజక్క అందరు చెప్పినట్టు జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మన ఇంట్లోనే మొదలవుతుంది. అది మనం పిల్లలకి ఫస్ట్ నుంచి అన్నా నేర్పివ్వాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఒకటే అనేది మనం మొదటి నుంచి వాళ్ళకి నేర్పియాలి. అంతేగాని అమ్మాయి ఏదైనా చేస్తే అది వదిలేయడము, మళ్ళీ అమ్మాయి కదా అని తనని ఏదైనా అనడము, అబ్బాయి ఏదైనా చేస్తే మగవాడు కదా సరేలే అని వదిలేయడం, ఇలా చేయొద్దు. ఇంకొకటి ఇప్పుడు మనము యుఎస్ కి ఇండియాకి కంపేర్ చేసుకుంటే యుఎస్ లో ఏంటంటే ఓన్లీ వర్క్ ప్లేస్ లో ఇన్ఈక్వాలిటీ ఉండడము, ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా డామినేషన్ లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడమో ఇట్లాంటిది ఉంటది. కానీ మన ఇండియాకి వచ్చేసరికి ఏమవుతుందంటే సోషల్ ఇది సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక మహిళ ఏదైనా చేయాలనుకున్నా గానీ తను చేయలేకపోతుంది. ఇప్పుడు సొసైటీలో ఏమనుకుంటారో, ఇప్పుడు నన్ను ఏం తప్పు పడతారో అన్న భయంతో తను ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు ఈ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గితే మనం ఎంతో ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకొకటి ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా జాబ్ చేస్తున్నారు, కానీ ఇంటి విషయానికి వచ్చేసరికి ఇంట్లో పని అనేది ఒక ఆడవాళ్లే చేయాలి అన్న పర్సెప్షన్ మన దగ్గర ఇంకా ఉంది. అట్లా కాకుండా ఇద్దరు సమానంగా పని చేసుకోవాలండి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కానీ తను చేస్తుంది, కానీ అది ఇద్దరు అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళాలి. ఇంకొకటి డొమెస్టిక్ వైలెన్స్ అనేది కూడా ఒక మేజర్ ఇష్యూ అండి. దీనిపైన మేము మా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరికైనా డొమెస్టిక్ వైలెన్స్ అన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఏదో ఉన్నా మాకు మీరు కాల్ చేయొచ్చు, పర్సనల్ గా కాల్ చేయొచ్చు. ఇంకొకటి ఇప్పుడు ఏదైనా అమ్మాయికి ఏదైనా అయింది అనుకోండి, ఫస్ట్ తన క్యారెక్టర్ ని జడ్జ్ చేస్తారు. లైక్ తన డ్రెస్సింగ్ ప్రాపర్ గా లేదు, లేకపోతే తన క్యారెక్టర్ మంచిది కాదనో, లేకపోతే తను లీనియన్స్ ఇవ్వడం వల్లనే అట్లా అయిందని. అట్లా కాకుండా ఇద్దరికి ఈక్వల్ వాయిస్ ఇవ్వాలండి. ఇద్దరికి సమానంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. తప్పు ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు అందులో, కానీ ఇద్దరికి ఈక్వల్ వాయిస్ ఉండాలి. ఇంకా ఇప్పుడు మనకి అమ్మాయిలు ఒంటరిగా తిరిగే రోజులు కాదు. ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. అట్లా కాకుండా ఎవరినైనా నమ్మే పరిస్థితి రావాలని కోరుకుంటున్నామండి. ఇంకా కూడా రూరల్ ఏరియాస్ లో ఎట్లుందంటే కొన్ని చోట్ల పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అమ్మాయి ఇష్టాలు కనుక్కోరు. అది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే కలిసి ఉండాల్సింది వాళ్ళు కాబట్టి ఆ అమ్మాయి ఒపీనియన్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. మేము మా వేట తరపున వీలైనంత సహాయం చేస్తున్నామండి. ఎవరైనా మా దగ్గరకు వచ్చినా గానీ మేము వాళ్ళకి మాట్లాడి సాల్వ్ చేయడం లాంటివి చేస్తున్నాం. ఓకే అండి, ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ. అదే విధంగా సుధారెడ్డి గారు మీరు చెప్పండి. ప్రధానంగా మనం చూసినట్లయితే మహిళల పట్ల గౌరవం అంటే ఇది వరకటితో పోల్చినట్లయితే ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది సొసైటీ. సో ఇంకా చాలా చేయాల్సింది ఇప్పటికి కూడా ఎన్నో ఏరియాస్లో మనం చూస్తూ ఉండొచ్చు. సో గౌరవించడం కానీ, ఒక రెస్పెక్ట్ చేయడం కానీ, ఈవెన్ చాలా తీసి పాడేసే విధంగా సంభాషణలు ఉండడం, అవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఆ స్త్రీకి గౌరవాన్ని, రెస్పెక్ట్ని తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉంది. సో ఆ కోవలో ఈ వేట ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటుంది, ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటుంది? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సింహ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ టాక్ షో. మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్లీ చాలా రెలవెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడున్న మన టైమ్స్ కి ఇన్ఫాక్ట్ వరల్డ్ వైడ్ క్రైసిస్ అని చెప్పొచ్చు.
ఎందుకంటే ప్రపంచంలో ప్రతి చోట బోత్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ లో ఈ ప్రాబ్లం ఏదో ఒక విధంగా మేనిఫెస్ట్ అవుతానే ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం విమెన్ గురించి పర్సెప్షన్ మారాలి అంటే విమెన్ కాంట్రిబ్యూషన్ గురించి పర్సెప్షన్ మారాలి. ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి రంగంలో మగవాళ్ళ కన్నా ఎక్కువనే చేస్తారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ప్రతి రంగంలో మగవాళ్ళకి కాంపిటీషన్ ఇస్తూనే ఉన్నారు. అన్ని పనులు అందరూ చేస్తూనే ఉన్నారు. సో అంటే విమెన్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ కానివ్వండి, టువర్డ్స్ ఫ్యామిలీ ఆర్ విమెన్ ఎట్ లార్జ్, దాన్ని మనం ఫస్ట్ గుర్తించాలి, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. సో ఇది మనం చెయ్యాలి అంటే ఎవరో వస్తారని ఏదో మనకి చేస్తారని వెయిట్ చేసేదానికన్నా వాళ్ళకి వాళ్ళలో వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళు గుర్తించాలి. అండ్ దిస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. మనం ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి. చిన్న పిల్లలకి మనం జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్పాలి. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, వాట్ ఇట్ ఈస్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉమెన్ ఉంటారు కదండి డిఫరెంట్ ఫీల్డ్స్, వాళ్ళ వివిధ రంగాలలో సక్సెస్ఫుల్ ఉమెన్ వాళ్ళు ప్రపంచం బయటకు వచ్చి వాళ్ళు గొంతు విప్పి వాళ్ళు అకాంప్లిష్ చేసిన విషయాలన్నీ గట్టిగా చెప్పాలి. They should let everybody know what women can do and what we have done అని చెప్పి. That is very important. లైక్ అంటారు కదా ఎంపవర్డ్ ఉమెన్ అనేది. ఇప్పుడు మన వేటాలోనే ఉన్నారు ఝాన్సీ గారు, శైలజ గారు, వీళ్ళందరూ దే ఆల్రెడీ సో ఎంపవర్డ్. అండ్ మన వేటా టీమ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. ఎంపవర్డ్ ఉమెన్, ఎంపవరింగ్ ఉమెన్, అది మోటో, వేటా మోటో. సో ఇది లాస్ట్లీ టు ఎండ్ దిస్, we don't need a feminist world only. We need a world that is equal and humanist. Right. Thank you. అదేవిధంగా రేఖారెడ్డి గారు, సో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. సో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంటే మీ మీద కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. సహజంగా ప్రజెంట్ అయితే కన్వెన్షన్స్ లేవేమో, బట్ ఒకవేళ ఉన్నట్టయితే కన్వెన్షన్ అంతా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో జనరల్గా సో మీరు ఇంత ప్రధానమైన పాత్రలో ఉంటూ సో ఎటువంటి కార్యక్రమాలు చేయడంలో మీరు ముందుంటున్నారు? అదేవిధంగా మనకు మెయిన్ చూసినట్లయితే మహిళలకి ఉద్యోగాలకు సంబంధించిన విషయం వచ్చినట్లయితే సో ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో, లేదా సింపుల్గా ఇందాక చెప్పినట్లు ఒక చిన్న ఇది సమస్య ఉంటే వెంటనే జాబ్ని రిజైన్ చేయమండం, వెళ్ళిపోవటం, ఇలాంటివి కాకుండా సో ఉద్యోగాలు ఎటువంటి అవకాశాలను కల్పించే అవకాశం ఉంటుంది? ఈ విషయంలో మీరు ఎటువంటి పాత్ర పోషించనున్నారు? థ్యాంక్ యూ సింహ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. అండ్ టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. అండ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. యాక్చువల్గా ఇప్పుడు ఈ కాలంలో, ఈ జనరేషన్లో ఉమెన్గా పుట్టడం అనేది కొంతవరకు అదృష్టం అనే చెప్పొచ్చండి. ఎందుకంటే పూర్వకాలంలో చూసుకుంటే మన అమ్మమ్మలు, తాతమ్మల కాలంలో వాళ్ళకు లేని ఫెసిలిటీస్ అన్ని ఇప్పుడున్న ఉమెన్కి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ వైజ్ అయినా, కెరియర్ ఆపర్చునిటీస్ అయినా మనకు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్టడీ చేసే ఉమెన్ మెన్ కంటే ఎక్కువనే చదువుతారు, ఎక్కువ జీపీఏ రావడం అదంతా చేస్తారు. అదే వెన్ దే ఆర్ స్టార్టింగ్ ద న్యూ జాబ్, అప్పుడు నెగోసియేషన్ కైనా దేనికైనా మొహమాట పడతారు. అదే మెన్ అయితే 57% పీపుల్ దర్ ఫస్ట్ శాలరీ నెగోషియేట్ చేసుకొని జాబ్ లోకి ఎంటర్ అవుతారు. అదే ఉమెన్ 1% కూడా చేయరండి. సో దాట్ ఈస్ వాట్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ వీఆర్ లైక్ వెరీ క్వైట్ అంటే అలా ఉంటారు ఉమెన్. సో అది ఒకటి. ప్లస్ ఇప్పుడు మిడ్ లెవెల్ జాబ్స్ నుంచి లైక్ లోవర్ లెవెల్ అంటే ఫస్ట్ ఇనిషియల్ కెరియర్ నుంచి నెక్స్ట్ లెవెల్ మిడ్ లెవెల్కి వెళ్ళినప్పుడు we can see like a 40% women participation in the workforces. కానీ ఒక టాప్ లెవెల్ లైక్ కార్పొరేట్ లెవెల్లో టాప్ లెవెల్లో చూసుకుంటే లైక్ లీడర్షిప్ లెవెల్లో వెరీ లెస్ పర్సంటేజ్ అండి, లైక్ 15 to 16% ఉమెన్ ఉన్నారు. ఇప్పుడు పొలిటికల్ గా చూసుకుంటే అయితే 13 point something ఉన్నారు. సో దాట్ నీడ్స్ టు చేంజ్ అండి ఫ్యూచర్ లో. ఎందుకంటే ఎప్పుడు ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు వరల్డ్ కప్ కంపల్సరీగా బెటర్ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు నా ఉమెన్ ఏంటంటే కొంచెం అండర్ ఎస్టిమేట్ తన సెల్ఫ్ తనకు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటది. తన
తను అదొకటి పోగొట్టుకోవాలి. ఏ పని చేసినా కూడా మెన్ అయితే యూ డిడ్ గుడ్ జాబ్ అంటే వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు వెరీ ప్రౌడ్ గా బికాస్ ఐఎమ్ ఆసమ్ అందుకే నేను బాగా చేశాను అని ఒప్పుకుంటారు. అదే ఉమెన్ కి నువ్వు చాలా గుడ్ జాబ్ చేసావంటే వాళ్ళు ఎప్పుడు ఓయా ఐ గాట్ సమ్ హెల్ప్ దట్ ఈస్ వై నేను ఇలా చేయగలిగాను అని ఒకటి అంటే వాళ్ళ మీద తీసుకోకుండా ఇంకొకరిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఉమెన్ అండి. ఇంకా తప్పకుండా ఇప్పుడు ఉమెన్ ఫుల్ టైం వర్క్ చేస్తుంది అని అంటే ఆమె అది జాబే కాదండి, ఇంట్లో పిల్లల్ని ఇల్లు పిల్లలు అంటే ఆల్మోస్ట్ లైక్ 2 నుంచి 3 జాబ్స్ చేస్తున్నట్టు. అదే హస్బెండ్ కూడా ఈక్వల్ గా షేర్ చేసుకొని వర్క్ లో ఆయన ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఇంట్లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఉమెన్ కి ఏంటంటే కెరియర్ వైజ్ కూడా ఇప్పుడు కొంచెం లాగ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఈ నాట్ ఓన్లీ ది వర్క్, ఈ వేరే పనుల వల్ల కూడా వాళ్ళంతా ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నారు. సో ఉమెన్ కెరియర్ ని ఈ లీడర్షిప్ లెవెల్లో ఇంప్రూవ్ కావాలంటే మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. ఇంట్లో పనులకి అంటే మనం హెల్ప్ కంపల్సరీ అవసరం అండి. దాని నుంచి మనం మన కెరియర్ మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనమే సీరియస్నెస్ తీసుకొని ఒక మంచి మెంటోర్ ని వెతుక్కొని మన వాయిస్ స్పీక్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ప్రమోషన్ కావాలనుకోండి, ఇప్పుడు ఆడవాళ్ళు అయితే జనరల్ గా అడగరు, అదే లేడీస్ అదే మెన్ అయితే వాళ్ళు చాలా ఎర్లీగా దే ఆర్ లైక్ ఇప్పటి నుంచే అంటే దే ఆర్ వెరీ అప్ ఫ్రంట్ ఉంటారు అన్నట్టు. అది కూడా మారాలి. సో ఇంకా మెంటోరింగ్, ట్రైనింగ్, ఇంకా స్కిల్ అప్ టు డేట్ ఉండి సో అలాంటి లీడర్షిప్ స్కిల్స్ పెంచుకుంటే తప్ప మనం ఈ హై పొజిషన్లకి వెళ్ళలేమండి. బీటా తరపు నుంచి మీరు ఏం చేశారని అడిగారు కదా, మేము లాస్ట్ ఇయర్ లో ఇప్పుడు మహిళలకి సంబంధించినట్టు ఇక్కడ మంటోలో ఉమెన్ షెల్టర్ కి వాళ్ళకి మేము ఫుడ్ ప్రొవైడ్ చేసి అంటే థ్యాంక్స్ గివింగ్ టైం ఫ్రేమ్ లో వి డొనేటెడ్ ఫుడ్ ఫ్రమ్ వేటా. ఆల్సో లైక్ క్రిస్మస్ టైంలో చాలా చిన్న పిల్లలండి, వాళ్ళ పిల్లలకి టాయ్స్ డొనేట్ చేసామండి. ఇట్లాంటివి కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అందరూ చెప్తూనే ఉన్నారు. ఎనీ హెల్ప్ అయినా కూడా వేటా హాట్ లైన్ కి కాల్ చేయొచ్చండి. అది యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ గా నేను కూడా నా 100% కాంట్రిబ్యూషన్ తప్పకుండా ఉంటది. అండ్ ఒకటి ఏంటంటే నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి ఇప్పటి నుంచే నేను ఎలా అంటే వాడు వర్క్ లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాడో ఇంట్లో కూడా అంత కాంట్రిబ్యూట్ చేయడం అనేది నేర్పిస్తున్నాను. అదే మా అమ్మాయికి అయితే మాత్రం తను ఫ్యూచర్ లో ఎలా సక్సెస్ అవ్వడమే ఇంపార్టెంట్ కాకుండా తను చేసేది తను లైక్ చేసి తన అచీవ్మెంట్స్ కూడా తను అప్రిషియేట్ చేసుకోవాలి అనేది నేర్పిస్తున్నాను. సో బేసిక్ గా వాట్ డూ యూ లైక్ అది చేయండి, మీరు చేసేది మళ్ళీ లైక్ చేయండి, అది చెప్పాలనుకున్నాను. రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లక్ష్మి గారు, సో మనం ఆ క్వశ్చన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. లక్ష్మి గారు మీరు చెప్పండి. సో మహిళ సాధికారత సాధించాలంటే మెయిన్ ఆర్థిక పురోగమనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కోవలో ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది? ప్రధానంగా మనకి అమెరికాలో చూసుకున్నట్లయితే సో కొన్ని రేర్ కేసెస్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. దానికి ఝాన్సీ రెడ్డి లాంటి గారు ఉన్నారు, అలాంటి వ్యక్తులు చాలామంది మనకు ఉన్నారు. సో సహాయ సహకారాలు అందించడంలో సో అక్కడ పెద్ద సమస్య కానప్పటికీ ఇండియా వచ్చేసరికి అది చాలా ప్రధానమైన సమస్య. సో వీటికి సంబంధించి మీరు ఏమంటారు? సో దానికోసం ఎటువంటి అంటే వాళ్ళంతటి వాళ్ళు స్వయం ఆర్థిక అభివృద్ధిని సాధించే విధంగా గవర్నమెంట్ అనేక పథకాలు పెడుతున్నప్పటికీ అవేర్నెస్ చాలా తక్కువనే చెప్పాలి. సో ఇటువంటి విషయాల్లో వేట ఎటువంటి సహాయ సహకారాలు అందించనుంది? సింహ గారు నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. హ్యాపీ ఉమెన్స్ డే అండి. మేము ఎకనామిక్గా ఉమెన్ గ్రోత్ అవ్వాలంటే చాలా కృషి చేయాలి. దీంట్లో మాకు ఝాన్సీ గారే మాకు రోల్ మోడల్. ఇది ఇండియన్ గవర్నమెంట్ కానీ అమెరికన్ గవర్నమెంట్ కానీ ఉమెన్స్ స్టేబుల్గా ఉండటానికి వాళ్ళకి ఎన్నో రకాల పాలసీస్ అమలు చేస్తున్నారు. అవి అన్ని యూజ్ చేసుకుని ఉమెన్ ఎకనామిక్ గా గ్రో అవ్వచ్చు.
మళ్ళీ ఉమెన్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విల్ పవర్, ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ మోటివేషన్, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ మైక్రో లోన్స్ అని ఇస్తున్నాయి. వాటిని చేసుకుని చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకుని వాళ్ళు గ్రో అవ్వచ్చండి. ఏపీ గవర్నమెంట్ శైలజ గారు చెప్పినట్టు నవరత్నాలు అని పథకాలు స్టార్ట్ చేశారు. ఇంకా ఏదన్నా స్కీమ్ కానీ తీసుకుని ఉమెన్ ఎకనామిక్ గా గ్రో అవటానికి అవకాశం ఉంది. ఓవర్ నైట్ ఎవరికి గ్రోత్ రాదండి. ఫస్ట్ బేబీ స్టెప్స్ లాగా స్టార్ట్ చేసి గ్రో అవ్వాలి. ఉమెన్ ఎవరితోనూ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గోల్ సెట్ చేసుకుని వర్క్ హార్డ్ అండ్ అచీవ్ దేర్ గోల్స్ అండి. ఎయిమ్ హై అండ్ డ్రీమ్ బిగ్ అండ్ నెవర్ లూజ్ సైట్ ఆఫ్ యువర్ గోల్. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆపర్చునిటీస్తో ఎకనామిక్గా ఉమెన్ గెట్ స్ట్రాంగర్ అండ్ సపోర్ట్ దేర్ ఫ్యామిలీస్ అండి. జయా గారు చెప్పినట్టు ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పారు కదా ఆవిడ. ఒక ఎకనామిక్గా బాగుంటే ఇల్లాలు ఇల్లంతా బాగుంటుంది అని. అంతేనండి. రైట్ థ్యాంక్ యూ. సో ఒకసారి వైడ్ ఫ్రేమ్ ఉన్నట్లయితే అందరికీ కూడా ఒక్కసారి చూద్దామని, సో ఇందాక అనుకున్న క్వశ్చన్ అడుగుదామని. సో అందరూ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారేమో, మీరు టెక్స్ట్లు పెట్టొద్దు. సో హానెస్ట్గా, టు బీ హానెస్ట్, ఒకసారి రైట్ చేయండి. ఎవరు 100% ఇంట్లో మాకు సపోర్ట్ ఉంది అనేది ఒకసారి రైట్ చేయండి ప్లీజ్. రైజ్ యువర్ హ్యాండ్స్. అప్లికేషన్గా ఎత్తున్నట్టుంది, అన్ని చేతులు ఎత్తేసారు. సపోర్ట్ ఉండేలాగా అంటే ఏదైనా వచ్చి మాట్లాడాం కదా సింహ, సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ని గంటలు మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం అంటే ఆబ్వియస్ గా సపోర్ట్ ఉంది. సపోర్ట్ లేకపోతే అసలు మేము రాలేం బయట. అంటే 80-90% ఉండేది కాస్త ఫుల్ఫిల్ చేద్దామని నా ప్రయత్నం. అందరి దగ్గర 200% హస్బెండ్స్ సపోర్ట్ అండ్ కిడ్స్ సపోర్ట్ కూడా ఉందండి. సో దట్స్ గ్రేట్. కిడ్స్ అనేది ఆల్వేస్ ఉంటుంది. అంటే మీరు సమాజంలో ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే చిన్న యుగో ఫీలింగ్ ఎక్కడో వస్తుంది కదా, ఏంటి మేము ఇంట్లోనే ఉంటే వీళ్ళు ప్రపంచం అంతా వెళ్తున్నారు అనే ఫీలింగ్లో ఉండొచ్చు. సో దట్స్ డెఫినెట్గా వాళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ జోక్స్ అండి. రియల్లీ ఐ నో సమ్ ఆఫ్ యువర్ ఈవెన్ దే ఆర్ వెరీ హ్యాపీ మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుండడం. సో అందరి గురించి అయితే నాకు తెలియదు కానీ కొంతమంది వరకు నాకు తెలుసు. సో డెఫినెట్లీ దే ఆర్, ఐ నో దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు యూ ఆల్. వాట్సాప్ గ్రూప్స్ పంపించేశారండి. అంత సపోర్ట్ ఉంది మా ఇంట్లో నుంచి. సో ఈ బేటా మీటింగ్, బేటా ఇంటర్వ్యూ అందరి హస్బెండ్స్ అంతలాగా సపోర్ట్ చేస్తున్నారు. ఝాన్సీ రెడ్డి గారు హస్బెండ్ అయితే ఆయన 100%, 200% అయినో. ఈ రోజు ఝాన్సీ అక్క వచ్చేసి వేట స్టార్ట్ చేసి మాకే కాదండి మిగతా ఆడవాళ్ళందరికీ కూడా ఇది రావటం కోసమే, అది చెయ్యటమే మా ప్రయత్నం. రైట్. ఝాన్సీ రెడ్డి గారు మీరు చెప్పండి, మనకి అంటే వేట స్టార్ట్ చేసినాక సో ఏదైతే సోదర అసోసియేషన్స్, నేషనల్ అసోసియేషన్స్ ఉన్నాయో, సో వాళ్ళ నుంచి మీకు అంటే ఈ 2 years జర్నీలో మీకు ఎటువంటి సహకారం ఉంది? సో వాళ్ళ నుంచి ఏమైనా మీకు ఒక కాల్ కానీ లేదా ఒక ఎంకరేజ్మెంట్ కానీ ఏమైనా ఉందా? లేదంటే అంటే చూసి చూడనట్టు పట్టినట్టు విడిచిపెట్టే పరిస్థితి నడుస్తూ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎవరికి కాంపిటీషన్ కాదు. ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్, బట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ద కాంపిటీషన్. ఫీల్ అవ్వటానికైనా, వాళ్ళు ఫీల్ అవ్వటానికైనా కానీ, సో దిస్ సపరేట్ డిఫరెంట్ ఇన్ ఆర్గనైజేషన్. అండ్ కొంతమంది ఫోన్ చేశారు, అంటే ఇప్పుడు వేటా పెట్టినప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు, కొంతమంది చెప్పలేదు. బట్ దట్స్ ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎట్లా తీసుకుంటారో తెలియదు కదా మనకి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది, ఇప్పుడు వేటా అనేది ఎవరికి థ్రెట్ కాదు, ఎవరికి కాంపిటీషన్ కాదు. ఇదేంటంటే కేవలం మన ఉమెన్ సహాయం చేసుకోవటము, ప్లస్ ఇప్పుడు వాళ్ళకి మోరల్ కానీ, ఎమోషనల్ కానీ, లేకపోతే ఎనీ గైడెన్స్ దట్ దే నీడ్. ఇప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్ లో అట్లా ఫీల్ అవటానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే
ఇప్పుడు దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఆల్సో దిస్ మోటివ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దెన్ దేర్ మోటివ్. రైట్ రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ శైలజ గారు మీరు చెప్పండి. సో ప్రధానంగా భారతదేశంలో మనం చూస్తూ ఉంటే సో గత కొంతకాలంలో అనేక ఎస్పెషల్లీ పిల్లలపైన లైంగిక దాడులు అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నాం. సో వీటిపైన మీరేమంటారు? సో బేసిక్ గా సింహ, అమ్మాయిల మీద భారతదేశంలో అంటే దాడులు అనేవి రకరకాలుగా జరుగుతున్నాయి. అంటే లైంగిక దాడులు అనేది ఒక్కటే కాకుండా లైక్ యు సీ డౌరీ డెత్స్, ఆనర్ కిల్లింగ్స్, చేతబళ్ళు, సెక్షువల్ క్రైమ్స్, రేప్స్, మొలెస్టేషన్, ఇవన్నీ కూడా అంటే ఎవ్రీ డే న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఇవే మనకి కనపడుతున్నాయి. సో వీటికి ఏంటంటే ఇప్పుడు తెలుగు గవర్నమెంట్ ఇప్పుడు చూస్తే 2 కూడా తెలుగు స్టేట్స్ మీకు దిశ చట్టం కానివ్వండి, షీ అని కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు వాటిని ప్రివెంట్ చేయగలిగే ఇది అవకాశం అంటే హెల్ప్ చేస్తారు వాళ్ళు. బట్ యాక్చువల్ గా అమ్మాయిలోనే అంటే ఇప్పుడు నేను ఒక ప్రదేశానికి వెళ్తున్నాను, లేదా నేను ఒక వర్క్ ప్లేస్ లో ఉన్నాను, లేదా ఎక్కడైనా ఉన్నాను అంటే నేను నా చుట్టూ పరిసరాలని గమనించుకోవాలి. నేను నా సేఫ్టీ కన్సర్న్ ని నేను ప్రయారిటీ ఇవ్వాలి. వెళ్ళి అబలలాగా వెళ్ళి ఒక ట్రాప్ లో పడకుండా అంటే గర్ల్ సైడ్ నుంచి కూడా దే హ్యావ్ టు హ్యావ్ 10 eyes అరౌండ్ దెమ్ అండ్ వాచ్ ద సరౌండింగ్స్ అన్ని కూడా చేయాలి. ఇప్పుడు చూడండి మనం అంటే నిర్భయ గాని దిశ గాని వీళ్ళు చూస్తే కొంతవరకు ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్స్ లో వాళ్ళకి టైమ్లీ హెల్ప్ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా మనము అంటే ఈ ఎన్ని జరిగినా కూడా ఏది వీటికి అంటే దే హ్యావ్ టు స్టాప్ ఎట్ సమ్ ఎక్స్టెంట్. సో బేసిక్ గా ఏంటంటే దీనికి శిక్ష అనేది వీటిలో ఉన్న వాళ్ళకి అంటే కఠినంగా శిక్షించేలాగా సొసైటీ అనేది చూడాలి. లైక్ అంటే దే హ్యావ్ టు గివ్ దెమ్ సివియర్ పనిష్మెంట్స్ అన్నమాట. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు అనే ఒక దీంతో వాళ్ళని ఇచ్చేయాలి. తర్వాత అమ్మాయిలు కూడా ఏంటంటే చాలా సార్లు ఈ దాడులు జరిగినప్పుడు దే డోంట్ రిపోర్ట్ టు ద పోలీస్ అన్నమాట. సో నేను ప్రతి గర్ల్ లైక్ దే హ్యావ్ టు గో అండ్ రిపోర్ట్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఏంటంటే పేరెంట్స్ మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఎందుకు, ఆడపిల్లవి అక్కడ ఎక్స్పోజ్ అవ్వడం ఎందుకు, నీకు పెళ్ళి అవ్వదు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలా కాదు, యూ షుడ్ గో అండ్ రిపోర్ట్. నీకు వర్క్ ప్లేస్ లో కూడా ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి, ఈవెన్ ఫర్ నాన్ మ్యారీడ్ ఉమెన్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ యంగ్ ఉమెన్. సో వచ్చినప్పుడు నువ్వేంటంటే దాన్ని ఇమ్మీడియట్ గా సెక్షువల్ హరాస్మెంట్ అనేది కంపెనీస్ లో అది చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. వెన్ యూ గో అండ్ కంప్లైంట్ ద హెచ్ఆర్ వితౌట్ క్వశ్చన్స్ ఆస్క్డ్ యూ హ్యావ్ ఎ సొల్యూషన్ దేర్ అన్నమాట. కాబట్టి ఇవేంటంటే ఫస్ట్ థింగ్ ఈ లైంగిక దాడుల గురించి దట్స్ వాట్ లైక్ it's not in our hands, but definitely we have to be watchful people around us. Yes, thank you. అదే విధంగా రత్నమాల గారు మీరు చెప్పండి. సో ఈ లైంగిక దాడుల పైన ఏవైతే ఉన్నాయో ఆ చట్టపరంగా తీసుకుంటున్న చర్యలు కరెక్ట్ గానే జరుగుతుంది అని ఆశించవచ్చా? మీరేమంటారు? నమస్కారం సింహ గారు, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. చాలా వ్యాలిడ్ అండ్ పర్టినెంట్ క్వశ్చన్ అండి. సో శైలజ చెప్పిన దానికి కంటిన్యూషన్ గా నన్ను మీరు అడుగుతున్నారు, శిక్షలు పడుతున్నాయా, ఏం జరుగుతుంది అని. సో నాకు తెలిసి నా ఉద్దేశంలో చిన్నతనం నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో కానీ అమెరికాలో కానీ పెద్దగా మార్పులు జరగలేదేమో అనుకుంటున్నానండి. రాజ్యాంగాల్లో చట్టంలో ఎన్నో పాలసీస్ ఉన్నాయి స్త్రీని రక్షించడం కోసం. కానీ పేదవారు డబ్బున్నవారు మధ్య వ్యత్యాసం వల్ల చాలాసార్లు న్యాయం జరగట్లేదు అని అనుకుంటున్నాను. ధనికులు తమ డబ్బుతో కానీ పరపతితో కానీ చట్టం నుంచి ఈజీగా తప్పించుకోగలుగుతున్నారు. వేరే వాళ్ళ మీద వేసి కానీ నిందని ఇంకోళ్ళ మీద మోపడమో లేకపోతే న్యాయాన్ని చట్టాన్ని కొనుక్కోగలగడం అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకని న్యాయం జరగడం లేదు. కానీ తప్పు చేసిన ప్రతి వాడికి నిజంగా కఠినంగా శిక్ష పడాలండి. శైలజ చెప్పినట్టు ఈ లూప్ హోల్స్ని వెతుక్కొని చాలామంది తప్పించుకుంటున్నారు. అండ్ నా ఉద్దేశంలో స్త్రీలకి సరిగ్గా న్యాయం ప్రతిసారి జరగడం లేదు. అసలు జరగడం లేదని నేను అన్నను, ప్రతిసారి న్యాయం జరగడం లేదు. రైట్, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా సోహిని గారు మీరు చెప్పండి. అంటే జనరల్గా ఈ విషయాల మీద అనేక రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రకరకాల పోస్టులు వస్తూ ఉంటాయి. సో వీటిపైన మీ స్పందన? Yes, so social media nowadays chala huge and hot topic to talk about. Definitely there's positive and negativity. The positive thing about
things going viral, I feel is like social media, we can use it to voice, what we feel, or if we want to advertise something, or if we want to promote something, even like Veta. If we want to advertise Veta, social media is the way to go. So those are like positive things. But negative wise, if a girl gets raped, or there's violence at home, or abuse at work, any sexual harassment, all of this, because ladies will not go and tell because of the fear they have that police station kelte media vacho lapate then a video will go viral or something. That fear is caused because of the negativity of videos going viral in social media. So my advice is, before people start forwarding videos, Wakusari, take 1 minute step back and see the authenticity of the video and see if it's real. Should it be forwarded? How will it impact people? Even now, to get jobs or going into colleges, right. People use social media. The people who are hiring, they will look at your social profile and see if how you spend your day or what pictures you post. So it's very important how we use our social media. We should never feel మనం ఒక ఫోటో పెట్టాక వీడియో పెట్టాక అయ్యో వీళ్ళేంటి ఇట్లా చెప్పారు, అయ్యో why all this negativity, because once you put anything, it's out there in the world. So you have to have thick skin to say, okay, it's all right, it's going viral. But I feel you just have to really watch what you put before కొద్దిసేపు ఆలోచుకొని పెట్టే ముందు it'll be better. Thank you. థ్యాంక్ యూ. అండ్ యశస్విని, మీరు చెప్పండి. సో ప్రధానంగా ఈ కాలం విద్యార్థులు, సో రీసెంట్గా డాలస్లో కూడా ఒక సంఘటన చూసాం. ఈ సూసైడ్స్, ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో, సో దానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? సో ఈ విషయంలో ఈవెన్ అమెరికాలో మనకి ఎవరైతే యంగ్ జనరేషన్ లేడీస్ వీళ్ళంతా అక్కడ వస్తున్నారో వారికి మీరు ఏమైనా ఇప్పుడు ఏదైతే హెల్ప్ లైన్ ఉందో, సో ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు? తప్పకుండా అండి. ఇప్పుడు మెయిన్ గా స్టూడెంట్ సూసైడ్ కి ప్రధాన కారణం ఏంటంటే డిప్రెషన్ అండి, ఇంకా ఎడ్యుకేషనల్ ప్రెషర్. ఇప్పుడు ఏంటంటే చదువుకోకపోతే దేనికి పనికిరారు అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. అదే ఇప్పుడు యుఎస్ లో అనుకోండి, కొంచెం ఎడ్యుకేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇండియాలో వచ్చేసి ఆ ఎడ్యుకేషనల్ ఫ్రీడమ్ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు ఒక డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అన్నది పేరెంట్సే డిసైడ్ చేస్తారు చాలా మటుకు. వాళ్ళకి అసలు ఆప్షన్ ఇవ్వరు. అట్లా కాకుండా వాళ్ళ కెరియర్ వాళ్ళు చూస్ చేసుకున్న ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాలి మనము. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేనిది వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, అందులో వాళ్ళకి తక్కువ మార్కులు రావడమో లేకపోతే ఇంకేదో కావచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే, వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినప్పుడు సొసైటీకి భయపడతారు. భయపడి నన్ను ఏమంటారో ఏం చేస్తారో అని చెప్పి అప్పుడు వాళ్ళలో ఒక డిప్రెషన్ వస్తుంది. దానివల్ల ఇట్లా సూసైడ్ కి వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇదొకటండి. ఇంకొకటి రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, దానివల్ల కూడా సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మేము వేటా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా, మేము ఇప్పుడు ఎవరైనా మా దగ్గరికి స్టూడెంట్స్ అప్రోచ్ అయినా మేము వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇప్పియడము లేకపోతే ఇంకేదైనా మేము చేయగలిగింది చేస్తున్నాము. ఇంకా వాళ్ళు ఏదైనా చేస్తే మనం అప్రిషియేట్ చేయడము లేకపోతే ఇంకా ఎంకరేజ్ చేయడం చేయాలి. అంతేగాని ఏది చేసినా గానీ లేదు ఏం చేయలేదు అన్నట్టు మనం ఉండద్దు. ఇంకా వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ అయితే అది మనం తప్పకుండా ఇప్పియాలి అవసరం అయితే. ఏదో లేకపోతే ఓకే అండి, అదేమో ఓకే. యా, అండ్ జయశ్రీ గారు మీరు చెప్పండి. సో ప్రధానంగా ఈ మహిళా సాధికారతలో ఒక ప్రధానమైన పాత్ర పోషించేది ఎడ్యుకేషను. సో ఈ ఎడ్యుకేషన్ రంగంలో ఎటువంటి మార్పు అంటే మహిళలకి అందిస్తే బాగుంటుంది, ఏ విధంగా వాళ్ళని బెటర్మెంట్ చేయొచ్చు, అదేవిధంగా వేటా ఆధ్వర్యంలో మీరు ఎడ్యుకేషన్ విషయంలో ఏవైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా?
తప్పకుండా సింహ. చెప్పండి. థ్యాంక్ యూ సింహ, థ్యాంక్స్ ఫర్ నైస్ క్వశ్చన్. ఎస్, ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. అది మహిళలకే కానీ ఎవరికైనా కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు ఉమెన్ కి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, మహిళ చదువుకుంటే ఆ ఇంటికి వెలుగు అన్నట్టు. చదువుకోవాలి. చదువుకోవటానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే రిజర్వేషన్ కొన్ని ఇచ్చిందేమో, కానీ మిడిల్ క్లాస్ అమ్మాయికి అండి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇటు రిజర్వేషన్స్ అందవు, మళ్ళీ ఇలా ఏంటంటే వాళ్ళకి కోట. ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ కూడా అమ్మాయిలకి ఏదో రిజర్వేషన్ ఇచ్చిందేమో, కానీ ఎస్పెషల్లీ ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిలకు మాత్రం స్టిల్ కొన్ని పాలసీలు చేయాలండి గవర్నమెంట్. ఇంకోటి ఫీజు రియంబర్స్ ఏదో చేసినట్టున్నారు, కానీ మన తెలంగాణలో చూసుకుంటే ఓన్లీ టెక్నాలజీకి సంబంధించిన కాలేజీలకే ఫీజు రియంబర్స్ ఇచ్చారు. అదే ఏపీలో అయితే రెండింటికి ఇచ్చారు. కానీ విద్యాపరంగా చూసుకుంటే గవర్నమెంట్ కూడా మహిళలకి అటు రిజర్వేషన్ కాదు, ఇవి మొత్తం కాకుండా అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి కానివ్వండి, కుల ప్రాతిపదిక కాకుండా వాళ్ళకి ఏది చదవాలనుకుంటే మహిళలకు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంతేకాని ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు తక్కువ వాళ్ళకి పర్వాలేదు, కానీ రిజర్వేషన్ వల్ల కానీ సఫర్ అయ్యేది వచ్చేసి మిడిల్ క్లాస్ పిల్లలండి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. అందుకొరకు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏది చదవాలనుకున్నా కూడా మహిళలను ప్రోత్సహించండి. అంతేకాని కొంతమంది ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని ఉద్యోగాలకు మీరు అవసరమా, మీకు ఇది అవసరమా, మీరు ఇది చదవటం అవసరమా అంటుంటారు. కానీ కాదు, వాళ్ళు ఏది చదువుకుంటుంటే వాళ్ళకి అందులో సీట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. ముఖ్యంగా అమ్మాయిలకి, మహిళలకి వాళ్ళు ఏది చదువుకుంటానంటే వాళ్ళకి అందులో అవకాశం ఇవ్వాలండి. మీరు వేటా ప్రకారంగా అన్నారు, తప్పకుండా మేము ఎవరైనా అమ్మాయి మధ్యలో చదువు ఆగిపోవటం కానీ ఏదైనా తనకు చదువుకోవాలన్నా కూడా, తనకి ఏదైనా చదివించే స్తోమత తల్లిదండ్రులకు లేకున్నా కూడా ఖచ్చితంగా మా హెల్ప్ లైన్ నెంబర్ ఇందాక చెప్పామండి, మళ్ళీ కూడా చెప్తున్నాం, 559057240222 అండి. ఇక్కడే కదా నెంబర్కి కాల్ చేసి, లేదంటే మా వేటా మ్యాగజైన్ మన వెబ్సైట్ ఉందండి మాకు, లేదంటే ఈమెయిల్, వెబ్సైట్, ఫేస్బుక్, ఎక్కడి నుంచి అయినా మాకు ఒక అమ్మాయి వచ్చేసి నేను చదువుకోవాలనుకుంటున్నాను, ఈ చదువు నేను చదువుకోవాలనుకుంటున్నాను, కానీ ఆర్థికంగా నేను దానికి చదవలేకపోతున్నానని చెప్తే తప్పకుండా మా వేట ముందుకు వస్తుందండి. వాళ్ళకి తప్పకుండా మేము చదువు చెప్పడానికి మేము చేస్తాము. ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్ గా ఇంపార్టెంటేనండి. అమ్మాయి చదువుకుంటేనే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కాబట్టి. థ్యాంక్ యూ అండి. రేఖారెడ్డి గారు, మీరు చెప్పండి. ప్రధానంగా మనకి మహిళలు రాజకీయం నేడు మనం చూసాము. రీసెంట్గా అమెరికాలో కూడా కమలా హారిస్ ఆమె విజయం, అదేవిధంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ మధ్య చూసినట్లయితే మనకి మహిళలు కూడా రావడం జరిగింది గత ఎలక్షన్స్లో పోటీ చేయడం కానీ. సో వాళ్ళ అవసరం ఎంతవరకు ఉంది అనుకుంటున్నారు? సో వాళ్ళని రావడం కోసం ఎటువంటి ప్రోత్సాహము, సహకారం అందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇండియా లాంటి దేశంలో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, సో మహిళల కోసం ప్రత్యేకంగా. సో డెఫినెట్గా కొన్ని సీట్లు కేటాయించాలని. ఆ పరిస్థితి పోయి స్వచ్ఛందంగా, అంటే కామన్గా మెన్స్ ఎలా అయితే ముందుకు వచ్చి పోటీ చేస్తూ ఉంటారో ఆ పరిస్థితి రావాలంటే ఏం చేయాలి? థ్యాంక్స్ అండి. తప్పకుండా అండి, స్త్రీ రిప్రజెంటేషన్ అనేది రాజకీయంలో తప్పకుండా అవసరము. భారతదేశంలో అయినా అమెరికాలోనైనా తప్పకుండా స్త్రీలు కంపల్సరీగా రాజకీయాల్లో కూడా ఉండాలి. కరెంట్ అయితే 13% కూడా లేరండి. బేసిక్ గా ఇప్పుడు పాపులేషన్ వైజ్ చూసుకుంటే 50% మెన్ ఉన్నాము, 50% ఉమెన్ ఉన్నటారు. సో కానీ అంటే వాళ్ళకి ఇట్లా పాలసీలు లాల్ చేసినప్పుడు ఉమెన్ వాయిస్ లేకపోతే, ఉమెన్ కి ఇష్యూస్, ఉమెన్ రిలేటెడ్ స్టఫ్ మెన్ అంతగా ప్రొవైడ్ చేయలేకపోతారు ఇన్పుట్. కాబట్టి ఉమెన్ ఉండాలి, ఉమెన్ అడ్వకేట్ చేస్తేనే ఆ పాలసీలు అనేవి అప్రూవ్ అయ్యి ఉమెన్ కి బెటర్ లో ఉంటదండి. సో ఒక 2017లో వైట్ హౌస్ లో హెల్త్ కేర్ రిఫార్మ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మెటర్నిటీ బెనిఫిట్ తీసేశారు, అండ్ పెయిడ్ ఫ్యామిలీ లీవ్ కూడా లేదు. అంటే అక్కడ టేబుల్ మీద ఉన్నదంతా అబ్బాయిలు కాబట్టి వాళ్ళకి, అమ్మాయిలకి ఇది ఉండాలి, ఇది ఉంచాలి అనేది వాళ్ళకి అవసరం అనిపించలేదు. కానీ అదే అక్కడ అమ్మాయి ఉంటే, ఇది లైఫ్ లో వర్కింగ్ ఉమెన్ ఎంత వర్క్ చేసినా కూడా ఫ్యామిలీ వచ్చినప్పుడు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ, డెలివరీ అయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి సర్టెన్ మెటర్నిటీ లీవ్, పెయిడ్ ఫ్యామిలీ ఇవి ఉంటేనే తను ఆ బ్రేక్ తీసుకున్న టైంలో తను కూడా ఇమోషనల్, అంటే నాట్ ఓన్లీ దట్ ఫైనాన్షియల్ గా కూడా తనకి సపోర్ట్ ఉండి కంటిన్యూ అవుతుంది లైఫ్. లేదంటే ఇంకా వాళ్ళకి కొంచెం బ్రేక్ వస్తుంది. సో ఈ పరిస్థితి అంటే స్త్రీ కంపల్సరీగా ఇంకో స్త్రీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటుంది.
ఎస్ రేఖా గారు ప్లీజ్ క్విక్లీ క్లోజ్ చేయండి. షూర్ ఉమెన్ రైట్స్ కి కంపల్సరీగా ఇప్పుడు పే ఈక్వాలిటీలో కూడా చాలా తక్కువ అండి. ఇప్పుడు 80 cents ఉమెన్ కి వస్తే మెన్ కి వచ్చేసి $1 అలాంటి పే డిఫరెన్స్ ఉంది. మళ్ళీ జెండర్ ఈక్వాలిటీ అండి, చాలా వరకు లేడీస్ లెఫ్ట్ బిహైండ్ ఉంటాము. సో హెల్త్ కేర్ లేకపోతే ఎడ్యుకేషన్ లో కూడా అండ్ చాలా ఇష్యూస్ అండి. ఈ అన్ని ఇష్యూస్ మాట్లాడే లాస్ట్ అప్రూవల్ కావాలంటే ఉమెన్ రిప్రజెంటేషన్ కంపల్సరీ అవసరము. ఇందిరా గాంధీ is a one example, and now that Kamala Harris and she is going to be a role model for future generation. I hope next future lo 50% also women participation in the political ga unte world రైట్ డైరెక్షన్ లో ఉంటుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఝాన్సీ రెడ్డి గారు మీరు చెప్పండి, వేట ప్రారంభానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? సో మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక డిఫరెంట్ వాతావరణంలో రావడం జరిగింది, ఒక అసోసియేషన్లో ఆల్రెడీ ఒక ప్రెసిడెంట్గా పనిచేసి, సో అంటే ఆ ఫీలింగ్లో వచ్చేటప్పుడు దెర్ ఈజ్ డిఫరెంట్, అంటే బయటకు వెళ్ళారు, కోపంలో పెట్టారు అనే రకరకాల కమెంట్స్ కాకుండా రియల్లీ వాట్ ఈస్ ది ఇన్స్పైర్డ్ యూ అండి టు స్టార్ట్? క్విక్లీ 2 minutes అండి, లాస్ట్ 2 minutes మనకి. couple of things what inspired me is అంటే ఇప్పుడు నేను వేరే ఆర్గనైజేషన్ లో కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వి హియర్ ద వాయిస్ ఆఫ్ ఉమెన్, అంటే వాట్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్స్, వాట్ దే ఆర్ ఇష్యూస్ అండ్ హౌ దే హ్యావ్ టు బి సాల్వ్డ్ అండ్ హూ దే ఫీల్ కంఫర్టబుల్ డిస్కసింగ్ ఇష్యూస్. సో అదనేది నేను చాలా చూశాను వేరే ఆర్గనైజేషన్ లో. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఉమెన్ ఇష్యూస్ అనేది ఏంటంటే దే వాంట్ టు ఫీల్ కంఫర్టబుల్ అడ్రస్సింగ్ ఇట్ టు అనదర్ ఉమెన్, దట్ ఈస్ ఉమెన్ పర్టికులర్లీ. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ రిప్రజెంట్ చేసే లీడర్షిప్ రోల్స్ లో చాలా మన ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్ అంతా తక్కువ ఉమెన్ ఉన్నారు. అంటే ఇప్పుడు వీ కెన్ సీ ఇయర్ మాత్రం చాలా ఉమెన్స్ ఉన్నారు వేరే ఆర్గనైజేషన్ లో కూడా. సో అప్పుడు నాకేమనిపించిందంటే ఓకే, వై డోంట్ వి స్టార్ట్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ హూ కెన్ ఏబుల్ టు కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద సొల్యూషన్స్. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను మా ఫాదర్ నాకు 5 years అప్పుడు చనిపోయారు. అంటే మా మదర్ వాజ్ నాట్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు తను షీ వాజ్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్ ఆర్ షీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కెరీర్. సో లక్కీగా ఏంటంటే మా గ్రాండ్ పేరెంట్స్ ఉండటం వల్ల మా గ్రాండ్ పేరెంట్స్ తీసుకెళ్లారు. మా ఫాదర్ చనిపోతే అక్కడ మా మదరు నేను పెరగటం జరిగింది. మళ్ళీ 11 years అమెరికాకు వచ్చినప్పుడు ఐసీ అంటే ఇప్పుడు ఇండియాలో నేను అంటే అట్లా అయితే ఉమెన్కి ఏంటి అంటే దట్స్ వై ఐ ఫెల్ట్ సో ఇన్స్పైర్డ్. అంటే ఇప్పుడు ఉమెన్కి ఒక్కళ్ళు ఉన్నప్పుడు అట్లా ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు ఇఫ్ దే ఆర్ నాట్ ఆన్ దేర్ ఓన్ ఫీట్ హౌ డిఫికల్ట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ బట్ ఫర్ హర్ చైల్డ్. అంటే ఇప్పుడు ఇన్ మై కేస్ నేను ఒక్కదాన్ని మా మదర్కి, బట్ ఇప్పుడు ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు హౌ ద సొసైటీ ఈస్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫాదర్ లేకపోతే అంటే ఇప్పుడు ఫాదర్ చనిపోవటం అనేది ద ఉమెన్ ఫాల్ట్ కాదు, చిల్డ్రన్స్ ఫాల్ట్ కాదు, బట్ సొసైటీ ఎట్లా చూస్తుందంటే ఏదో వాళ్ళ ఫాల్ట్ అనే చూసి అంటే మాట్లాడితేనే అయ్యో వీళ్ళు ఎవరైనా బర్డెన్ అయిపోతారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది మన సొసైటీలో. సో ఆ సొసైటీలో ఉన్నప్పుడు ఏంటంటే ఉమెన్ హ్యాస్ టు బి ఆన్ దేర్ ఓన్ ఫీట్ అండ్ నాట్ ఓన్లీ ఫైనాన్షియలీ బట్ ఎమోషనలీ psychologically has to be strong. That's the only way that able to make a difference in the society. Right. And ఆ సొసైటీ డిఫరెన్స్ తీసుకురాగలిగినప్పుడు ఉమెన్ అనేవాళ్ళు అంటే ఉమెన్ కానీ చైల్డ్ కానీ సఫర్ అవ్వకుండా ఉంటారు ఏదైనా దట్ గోస్ రాంగ్. రైట్ ఝాన్సీ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో అందరికి కూడా మరొకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. సో డెఫినెట్గా మీరు అనుకునే విధంగా ముందుకు కొనసాగాలని సాక్షి తరపున ఖచ్చితంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చి ఈ షోలో పాల్గొన్నందుకు. సో చూశారు కదండి, సో వేటా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు మహిళల కోసం చేస్తున్నారు. అదేవిధంగా కేవలం అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసే విధంగా, అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఎంపవర్మెంట్ విషయంలో సో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. అదే దానికి సంబంధించిన నంబర్ను కూడా వాళ్ళు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మీరు కావాలనుకునేవారు ఎటువంటి హెల్ప్ కావాలనుకున్నా వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ సింహ సైనింగ్ ఆఫ్.